చెప్పు నాన్న. యా అన్న, మీ వీడియోస్ ర్యాండమ్గా చూడడం మొదలుపెట్టాను. మ్మ్. సో స్టార్టెడ్ లైకింగ్ అండర్స్టాండింగ్ యువర్ వీడియోస్. నార్మల్ కాన్వర్జేషన్ లాగా అనిపించింది. దాని తర్వాత లైక్ ఆటోమేటిక్గా లైక్ తినేటప్పుడు పడుకునేటప్పుడు ఆటోమేటిక్గా అట్లా లైక్ కొన్ని లైక్ మేము నాకు కొన్ని ఎలా యూజ్ అయినాయంటే, నేను ట్రెక్కింగ్ అలా వెళ్ళినప్పుడు, ఇట్లా ఎక్స్పెడిషన్ అట్లా వెళ్ళినప్పుడు అండ్ వాకింగ్ అట్లా వెళ్ళినప్పుడు విల్ నాట్ డై అనేటట్టు మోటివేషన్. విల్ నాట్ డై విత్ ద పెయిన్. ప్రకృతి చంపదనేది. యా, విల్ నాట్ డై విత్ ద పెయిన్ అనేది అట్లా అవును. గాట్ మోటివేటెడ్ లైక్ దట్. సో ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ అ గురు. ఒక పాయింట్ వచ్చింది, లైక్ ఐ వాజ్ డిప్రెస్డ్. ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ అ గురు. వెతుకుతున్నా ఐ గాట్ అ గురు. He placed me, like I used to have all the bad habits. The touch అన్నీ పోయాయి. out of blue. Like నాకు అది లైక్ ఒక అన్నిటికన్నా సర్ప్రైజింగ్, లైక్ అన్నిటికన్నా లైక్ అది పోవడం అవుట్ ఆఫ్ బ్లూ అన్నీ పోయినాయి. ఆల్ ఐ యూస్ టు డూ ఎవ్రీథింగ్. అదే ఓకే, డీటెయిల్స్ అక్కర్లే. అవుట్ ఆఫ్ బ్లూ పోయింది. వెన్ ఎవర్ ఐ గో నియర్ హిమ్ ఐ ఫీల్ లైక్ ఎ చైల్డ్. లైక్ వెన్ యూ సీ ఎనీ చైల్డ్, ఏదైనా చిన్న పిల్లని చూసినప్పుడు యూ సీ ప్యూర్ లవ్. అమ్మాయిని చూసినప్పుడు కనపడదు, ఇంకొకరిని చూసినప్పుడు కనపడదు. ప్యూర్ లవ్, లైక్ ప్యూర్ జాయ్. అలాంటి జాయ్ ఐ మెట్ దట్ పర్సన్ అండ్ ఐ హ్యాడ్ దట్. అండ్ ఐ థింక్ హీ కట్ మై ఓకే, మంచిదే. అనిపించింది. ఐ ఫెల్ దట్. గుడ్, ఎంతకంటే ఏం కావాలి. యా. సి సూపర్ఫిషియల్గానే తేడాలు ఉంటాయి మనం కోర్లోకి వెళ్తున్న కొద్దీ. ఇప్పుడు ఎట్లుంటుందంటే, మనకి హెడేక్ వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఎవరో డాక్టర్ రాసిస్తారు ఏదో ఊర్లో. ఆ ఊర్లో మెడికల్ షాప్ లేదంటే ఏ ఊర్లో మెడికల్ షాప్లో కొనుక్కున్న ట్యాబ్లెట్ అదే ఉంటుంది. ట్రుత్ అంతే. అది ఎవరి నుంచి వచ్చినా ట్రుత్గానే ఉంటుంది. ఇక్కడ అది వ్యక్తిది కాదు కాబట్టి. సో ఐ యూస్ టు హ్యావ్ ఫియర్స్, ఎవ్రీథింగ్. అన్ని భయాలు అన్నీ ఉండేది. లైక్ అన్నీ లైక్ ఏమేమి ఉంటాయో, లైక్ ఈగోస్ అనండి, ఫియర్స్ అనండి, లవ్ అనండి, అటాచ్మెంట్ అనండి, ఇది చాలా ఎక్కువ మోతాదులో ఉండేది. దాని తర్వాత ఆఫ్టర్ ఐ మెట్ హిమ్, లైక్ ఐ స్టార్టెడ్ ఇవాల్వింగ్ వితౌట్ మీ నోయింగ్. ఎవ్రీ టైమ్ ఐ గో సిట్ నియర్ హిమ్, ఐ స్టార్టెడ్ టు ఇవాల్వ్ వితౌట్ మీ నోయింగ్ ఓన్లీ. దాని తర్వాత లైక్ యూస్ టు లైక్ ఆటోమేటిక్ డిటాచ్ అయిపోయేది. అయిపోయిందంటే ఇప్పుడు ఉందే. ఇప్పుడు ఏమిటి, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ యువర్ మైండ్ రైట్ నౌ? లైక్ ప్రోగ్రెసింగ్. అచ్చా, నాట్ ప్రోగ్రెసింగ్ దేంట్లో? లైక్ లైక్ మెటీరియల్ థింగ్స్ అలాగా పక్కకి వెళ్ళిపోవటం. అండ్ ఐ స్టార్టెడ్ టు లైక్ యాజ్ ఇట్ ఈస్, లైక్ ఐ నెవర్ యూస్ టు గో ఫర్ అ వాక్. నేను వాకింగ్ కూడా వెళ్ళేవాడిని కాదు. స్టార్టెడ్ సీయింగ్ థింగ్స్ యాజ్ ఇట్ ఈస్. Like I used to, I was born and brought up in different thing. Like I used to be in isolation atla. ఇప్పుడు I like being in the nature. నీకున్న ఒక ఫార్చ్యూన్ ఏమిటంటే, యూ బ్లెస్డ్ విత్ గుడ్ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే మనీ కావచ్చు. అట్లా కాకుండా అసలు నీకు ఆల్రెడీ ఒక 10 లక్షలు అప్పు ఉండి మీ పేరెంట్స్ చేసింది, నువ్వు ఖచ్చితంగా పని చేయాల్సి వస్తే కూడా ఈ పీస్ ఉండేదంటవా? No. అందుకని అన్కండిషనల్ పీస్ అన్నది ఒకటి ఉంది. రెండోది, నేను నీకు చిన్న ఒక అబ్జర్వేషన్ చెప్తా, ఊరికే మనసులో పెట్టుకో, దాని మీద ఊరికి విచారణ చేయి. ఏది ఎందులో గ్రోత్ ఉంటుందో అందులో సత్యం లేదు. గ్రోత్ అనే ఎనీ గ్రోత్, లైక్ ఫినాన్షియల్ గ్రోత్, ఎనీథింగ్, ట్రుత్ లేదు. ఇప్పుడు గ్రోత్ అంటే ఒక కంపెనీ గ్రోత్ అనే దాన్ని వాళ్ళు ఒక రకంగా నిర్వచిస్తారు. లాస్ట్ ఫిజికల్ ఇయర్లో ఇన్ని కోట్లు, నెక్స్ట్ ఫిజికల్ ఇయర్కి ఇన్ని కోట్లు.
లాస్ట్ మన మ్యాన్ పవర్ 600, నెక్స్ట్ ఇయర్కి 1000 మంది. ఇది ఒక గ్రోత్. దేర్ ఈజ్ నో గ్రోత్ ఇన్ స్పిరిచువాలిటీ. దేర్ కెన్ నాట్ బి గ్రోత్, నో గ్రోత్ ఇన్ లవ్. యా అండ్ రిలేషన్షిప్. పీస్లో గ్రోత్ ఉండదు. పీస్లో ఇన్నర్ పీస్ అండ్ ఎనీ పీస్. ఇంకా గ్రో ఉందంటే అందులో మైండ్ ఫెనామినా ఉన్నట్టు లెక్క. ఒక అబ్జర్వేషన్ అంటే ఇది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు సంబడీ సేస్ దట్ ఒకప్పటికంటే ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అంటున్నంటే స్టిల్ మైండ్ గేమ్ నడుస్తుంది. అది నీవని కాదు ఎవరైనా. అట్లా కాకుండా ఏవైతే ఆథెంటిక్ రియాలిటీస్ ఉన్నాయో దే ఆర్ బియాండ్ గ్రోత్, దే ఎగ్జిస్ట్. ఇట్ నథింగ్ టు డూ విత్ గ్రోత్, దే ఎగ్జిస్ట్. యాక్చువల్ దే ఓన్లీ ఎగ్జిస్ట్. దానికి కాస్త మనిషి పట్టుకుంటాడు, పడిపోతాడు. నాకు ఎలా అంటే అన్న ఇప్పుడు శివ ఈజ్ ఆల్వేస్ దేర్. లైక్ ఇఫ్ యూఆర్ ఒక స్టెప్ ముందు మనం ట్రై చేస్తే లైక్ మీ పీస్ ఏదైతే అంటున్నారో ఇట్స్ పాసిబుల్ విత్ హిమ్ అనేది నా నమ్మకం. మళ్ళా సో నువ్వు అనుకుంటుంది నా ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే నువ్వు ప్రతిరోజు ఒక ½ అన్ అవర్ మాట్లాడు, రికార్డ్ పెట్టుకొని దాన్ని ప్రింట్ చేయి. అంటే నీకు ఏముంది అది కక్కు బయటికి. దాన్ని ప్రింట్ చేసి ఓన్లీ ఒక కాపీ ప్రింట్ చేసి గూట్లో పెట్టు. ఒక సంవత్సరం గడిచిన తర్వాత చదువు దాన్ని. అంటే నమ్మడం అనేది వద్దు. డోంట్ బిలీవ్ అంటారు. దేన్ని బిలీవ్ చేయక అసలు. సీ యాజ్ ఇట్ ఈస్. ఉన్నదేదో ఉన్నది. నువ్వు నమ్మితే ఏమిటి, నమ్మకపోతే ఏమిటి. నమ్మడం అనేది వచ్చిందా, మైండ్ వచ్చేసింది. నమ్మడం వచ్చిందా, టైం వచ్చింది. నమ్మడం అంటే ఫ్యూచర్ వచ్చేసింది. ఇవి వినడానికి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ కానీ ఇన్ రియాలిటీ దే వోంట్ ఎగ్జిస్ట్. నువ్వు ఒకటి నమ్ముతున్నావు అంటే నువ్వేం చెప్తున్నావు తెలుసా, వాడు ఎవడో నీకు తెలియదని. తెలిసిందని నువ్వు ఎట్లా నమ్ముతావు? అందుకని ఇఫ్ యూ బిలీవ్ ఇన్ శివ ఇట్ మీన్స్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అంటే లైక్ ఐ ఫెల్ట్ లైక్ ద డివైన్ ప్రెజెన్స్. ఇప్పుడు ఐ కమ్ హియర్ ఫెల్ట్ వెరీ గుడ్. నేను అంటున్నది అంతటా అదే ఉందని తెలుసుకునే టైం వస్తుంది. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఐ డోంట్ నో లైక్ గెటింగ్ కైండ్ ఆఫ్ అ టియర్. రాలేదు. మంచిదే. నేను అంటున్నది యా ఇనిషియల్గా జర్నీ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఒక దేవాలయానికి వెళ్ళి ఒక ప్రశాంతతను పొందుతాడు, లేదా ఒక గురువు సమక్షంలో ప్రశాంతతను పొందుతాడు. రాను రాను ఏం తెలుస్తుంది అంటే ఆ ప్రశాంతత అన్ని చోట్ల ఉంది అని తెలుస్తుంది. నిజానికి ఒక ప్రదేశం వల్ల మనకేమి రాదు. ఇనిషియల్గా అట్లా అనిపిస్తుంది. అంతవరకు బంధం ఉంటుంది ఆ ప్రదేశంతో. బికాస్ ఆఫ్ మెమరీ అనేది నువ్వు ప్రిపేర్ అయ్యి వెళ్తున్నావు బేసికలీ. యా నిజానికి కళ్ళు మూసుకొని నిన్ను ఒక రోజంతా తిప్పి నువ్వు ఎవరి సమక్షంలో ఉంటే నీకు చాలా బాగుందో అక్కడికి తీసుకెళ్తే నీకు తెలియదు. వితౌట్ ఐస్ యూ కెనాట్ ఫీల్. ఇప్పుడు నేను చెప్తున్న ఆస్పెక్ట్ ఐస్తో సంబంధం లేదు, మన సెన్సెస్తో సంబంధం లేకుండా కూడా దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ యూ ఎక్స్పీరియన్స్, దే ఆర్ బియాండ్ నాలెడ్జ్. ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది. దాన్ని మనం ఇంపోజ్ చేయలేము. అలాగని ఇదే అని చెప్పడానికి గుళ్ళేదు. ఏమీ లేని దానికంటే కొంత బాగుండడం మంచిదే, దానికంటే ఇంకాస్త రిఫైన్ అవ్వడం మంచిదే. కానీ కోర్లోకి వచ్చినప్పుడు ఉదాహరణకి ఏదో హైట్ ఉండడం మంచిదే అనుకుందాం, కానీ ఆర్మీలోకి వెళ్ళాలంటే ఒక హైట్ ఉండి తీరాలని ఒక లెక్క ఉంటుంది కదా. పారామీటర్. ఇప్పుడు అదే ఒలింపిక్స్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వెయిట్ ఉండాలి. ఈ వెయిట్ నువ్వు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో పాల్గొనాలంటే ఇంత వెయిట్ నువ్వు ఉండాలి. నేను రీసెంట్గా ఒకటి కథనం చదివాను. ఎవరో ఇండియన్ అథ్లెటే 50 గ్రామ్స్ 40 గ్రామ్స్ బరువు పెరిగినందుకు ఆమెని 55 వెయిట్ బాక్సింగ్లో తీసుకోలేదు రెజ్లర్. సో అందుకని ఏం చేశారు, ఆ వన్ డేలో షీ డిడ్ నాట్ ఈట్, షీ కట్ హెర్ ఎయిర్. ఏం చేసినా ఆ 40 గ్రాములు 20 గ్రాములు తగ్గింది కానీ అది పడిపోలేదు. దాంతో తనకంటే హెవీ వెయిట్ దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. అది తను ఫైట్ చేస్తే ఓడిపోతుంది. అంటే అంత పర్టికులర్గా ఎట్లా ఉంటారో ట్రుత్ కూడా అంతే. దాంట్లో ఇఫ్ అండ్ బట్స్ అట్లాంటివి ఏమీ లేదు. ఇట్స్ నేకెడ్. దీనికి ఏం చెప్పొచ్చు, ఒక మాట చెప్తే ఇక్కడితో నేను ఆపేస్తా. ఏం లేదు చెప్పడం, నువ్వు చెప్పింది బాగుంది. సర్వకాల సర్వావస్థల్లో అది నీ అనుభవం కావాలి. ప్రదేశంలో బందీ అవ్వకూడదు, వ్యక్తిలోనూ బందీ అవ్వకూడదు, పద్ధతిలోనూ బందీ అవ్వకూడదు. ఇనిషియల్గా అలా ఉంటుంది. ఉదాహరణకు అరుణాచలం వెళ్తే బాగుంది, ఇది మొదటి దశ. అట్లీస్ట్ బాగున్నది గుర్తిస్తావు. రాను రాను తెలుస్తుంది
నేను బాగుండటం వల్ల అది బాగుందని తెలుస్తుంది. తర్వాత తెలుస్తుంది నేను అంతటా బాగున్నానని తెలుస్తుంది. అయినప్పటికీ అరుణాచలం యాజ్ ఎ ప్లేస్కి దానికి ఒక ప్రశస్తి ఉంది కాబట్టి అట్లా ప్లేస్ని చూడడానికి పోవడం తప్ప బాగుండటానికి కోసం కాదు అని తెలుస్తుంది అనమాట ప్రాసెస్లో. నన్ను ఎప్పటి నుంచి వింటున్నావు? ఒక 6 months 1 year నుంచి. ఓకే, ఏమర్థమైంది? ఏమీ లేదు. ఏమీ లేదంటే చాలామంది నిష్క్రియాపరత్వం అనుకుంటారు. నిజంగా నేను చెప్పేది అర్థమైతే ఇక పని తప్ప వేరేది ఏముండదు. యు ఆర్ నాట్ హియర్ టు సిట్ ఐడల్. ఒక చెట్టు ఒక పిట్ట ఏది ఖాళీగా కూర్చొని లేదు, తన పని తాను చేసుకుంటున్నాయి. ఒక మామిడి చెట్టు ఇట్లా సారాన్ని అంతా లాగి దాని కొమ్మల నుంచి అట్లా పంపించి ఒక కాయగా మారుస్తుంది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆల్ ద టైమ్. ఒక చిన్న పురుగు కూడా ఏదో గుంత తీస్తుంది, ఏదో మట్టిని తెచ్చుకుంటుంది. అట్ ద సేమ్ టైం ప్రకృతి నియమాలు పాటిస్తూనే అవన్నీ చేస్తున్నాయి. సో మనిషి ఒక్కడే లక్ష్యాల్లో పడ్డాడు. అంబిషన్స్, ఏదో చేయాలి, ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ తర్వాత పేరు ప్రఖ్యాతులు, కీర్తి, ఇదంతా అబద్ధం. పని ఉంది. ఎవరో చెప్పారు కదా, నేను పని ఉంటే శివం, పని లేని నాడు శివం అన్నాడు. నాకు అట్లా హయ్యర్ ఆల్టిట్యూడ్ వెళ్ళే కొద్ది థాట్స్ రావు ఎందుకన్నా. అది క్వైట్ న్యాచురల్. న్యాచురల్ అంటే రెండు ఒకటి. థాట్స్ రాకపోవడానికి ఆల్టిట్యూడ్తో సంబంధం లేదు. ఒకటి, ఇప్పుడు నాకు హయ్యర్ ఆల్టిట్యూడ్ కాదు, ఎక్కడుందో థాట్స్ రావు, ఎందుకంటే నాకు అటాచ్మెంట్ లేదు కాబట్టి థాట్స్ రావు. రెండోది అట్మాస్ఫియర్గా కొన్ని జరుగుతాయి. ఎగ్జాంపుల్, బాగా క్యాబిన్ ప్రెషర్ ఉన్న చోట నీకు హెడేక్ వస్తుంది, లేకపోతే లో ఆక్సిజన్ అట్లా బికాస్ అదే హై ఆల్టిట్యూడ్ ఎక్కినప్పుడు ఫర్ సమ్ రీజన్ మనకి ఈ గ్రావిటీ తగ్గడం వల్ల తర్వాత నీవు అప్పటికే హై ఆల్టిట్యూడ్ వెళ్ళే సమయానికి నీ ఇంద్రియాలు రెగ్యులర్ విషయాన్ని చూడలేదు. అంటే నువ్వు మనుషులను వదిలేసావు, ఫోన్లను వదిలేసావు, టెక్నాలజీని వదిలేసావు. అందుకని ఆ కపుల్ ఆఫ్ అవర్స్లో ఆబ్వియస్గా నీ మైండ్లో స్ట్రెస్ తగ్గుతుంది. అట్లా కాకుండా నేను చిన్న ఫండా చెప్తా, హై ఆల్టిట్యూడ్కి పో, ఎవరెస్ట్కి, కుటుంబాన్ని మొత్తం తీసుకొని పో, అప్పుడు కూడా దమా ఖరాబ్ అవుతుంది. ఆల్టిట్యూడ్లో ఏమీ లేదు. ఆల్టిట్యూడ్లో ఫిజికల్గా ఏమైనా మార్పులు జరుగుతాయి, ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోవడం జరుగుతుంది, లేకపోతే ఒక్కొక్కసారి నీ లంగ్స్ గట్టిపడిపోవచ్చు, లేకపోతే హఠాత్తుగా నీకు బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే నీకు ఐ దురద పెట్టవచ్చు, లేకపోతే నీ స్కిన్ చెడిపోవచ్చు. ఇవి ఫిజికల్గా జరుగుతుంది. అట్మాస్ఫియర్గా కొంత జరుగుతుంది, కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. రెగ్యులర్గా మనకు అలవాటైన ప్రెషర్ కాకుండా ఒక కొత్త ప్రెషర్కి వెళ్ళినప్పుడు యూ కాంట్ థింక్ ఎనీథింగ్ బియాండ్. అంతెందుకు, సమ్మర్లో చెమట పడితే ఏం ఆలోచనలు రావు. ఫస్ట్ ఆలోచన క్లియర్ కావాలి కదా, అబ్బా ఫ్యాన్ ఏరా బాబు అని వాడు దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. అందుకని హై ఆల్టిట్యూడ్ కాదు, హిమాలయాలు కాదు, సాక్షాత్ కైలాసం పోయినా నువ్వు పెళ్ళాన్ని పిల్లని తీసుకొని పో, అప్పుడు చెప్పు నీ జోలి. అందుకని ఇదంతా ఓకే, ఫిలాసఫీగా ఓకే. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను ఎక్కడికైనా నరకానికి పోయినా నేను ప్రశాంతంగా ఉంటాను. దానికి కారణం ఏంది, ఎవరితో నాకు సంబంధం లేదు. ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్లీ. అట్లీస్ట్ నేను దాన్ని నా మనసుకు తీసుకోను. ఇది ఒక అబ్జర్వేషన్. తర్వాత ఏం చేస్తావు అసలు రోజంతా? లేదన్నా లైక్ నేను ఒక్కడనే కూర్చునేవాడిని. ఐ డోంట్ డూ ఎనీథింగ్. బీబీఏ అయిపోయింది నాకు. మళ్ళీ దాని తర్వాత యూరోప్లో మాస్టర్స్ చేశాను. దాని తర్వాత నేను అంటే రూమ్మేట్ కూడా లేకుండా ఒక్కనే ఉంటాను. ఓకే. దాని తర్వాత నేను ఇండియాకి వచ్చి ఏదో ట్రై చేద్దాం అనుకున్నా. దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ లైక్ డెస్పరేట్ ఉండే, వాట్ విల్ హ్యాపెన్ టు మీ, ఏమవుతుంది. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ ఆస్ట్రాలజీ అండ్ మీటింగ్ ఆస్ట్రాలజర్స్, ఎవ్రీథింగ్. అట్లా ఆస్ట్రాలజర్స్ని కలవటం అలా, లైక్ కొంతమంది పీపుల్తో ట్రావెల్ అవ్వడం అలా. ఇప్పుడు నువ్వు ఒక మంచి సందర్భంలో ఉన్నావు. నేను చెప్పే మాటని విచారించి నాకు మళ్ళీ ఒక 1 week తర్వాత ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ చేయి. ఈ ప్రపంచంలో 80% మందికి తినడానికి తిండి లేక వస్తున్నారు. అంటే వాళ్ళ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బతకడం. కొందరు అదృష్టవశాత్తు దే బ్లెస్డ్ విత్ గుడ్ ఫ్యామిలీ అండ్ గుడ్ మనీ అండ్ ఆల్ దట్. అంటే బేసిక్ లగ్జరీతోనే పుడతారు. ఇంకా నువ్వు ఏం చేసినా లగ్జరీ పోదు. ఇప్పుడు మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, వాడు ఉంటుంది కదా SC ST, దాన్ని ఏమంటారా, స్టైఫండ్. వాడు అప్లై చేసి, నాకు తెలీదు, మామూలు అప్లై చేసి కాలేజీలో అప్లై చేస్తే, నేను బ్రాహ్మణ్ కదా, నేను ఆడుకుంటుంటే నేను స్టైఫండ్ అప్లై చేసి వస్తారా, అదే అన్న పాపం మీరు ST ST చేసుకో ఊర్లో. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాడు చాలా కోటీశ్వరుడు, నేను అప్లై చేసుకోవాలి స్టైఫండ్. కానీ వాళ్ళు ఏంది, బికాజ్ ఆఫ్ క్యాస్ట్ వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి తీసుకుంటున్నారు. దే ఆర్ నాట్, నిజానికి తీసుకోకూడదు.
అప్పుడు నాకు అర్థమైందంటే ఆ వ్యక్తి అట్లీస్ట్ ఒక 200 సంవత్సరాలు ఏం చేయకపోయినా బతికేంత సంపద ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగింది. అప్పట్లో భూములు కొంటనే ఉన్నారు వాళ్ళు. ఏ ఊరికి పోతే ఆ ఊర్లో 5 ఎకరాలు 10 ఎకరాలు వాళ్ళు కారు వేసుకొని వాళ్ళు ఎక్కడికి పోరు. భోజనం గీజనం తీసుకొని పోయి ఒక్కొక్క పొలంలో ఆగుతారు, భోజనం చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం పోయి ఇంకో చోట డిన్నర్ చేస్తారు. ఎప్పుడు వారంలో 3 days ఇదే పని, ప్రాపర్టీస్ చూసుకోవడమే. ప్రతి చోట ఒక ఫ్యామిలీని పెడతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు ఫస్ట్ చెప్పిన మాటని బట్టి నేను ఈ మాట అంతా చెప్తున్నా. అదేంటి, ఒకవేళ నీవు ఆర్థిక పరంగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీలో ఉంటే, తర్వాత కుటుంబ పరంగా ఉంటాయి చిన్న చిన్న ఇష్యూస్, అట్లా కాకుండా ఇప్పుడు నీకు ఒక అవకాశం ఉంది నిస్వార్థంగా ఏమైనా చేయడానికి. నిస్వార్థంగా ఏమని చేయడం ఏమన్నా నీకు ఉంది అవకాశం, నాకు లేదు. ఇప్పుడు నేను నాకు క్రియేట్ అవుతుంది అది. అంటే నా సిటీకి వచ్చిన దాదాపు 20 సంవత్సరాల్లో లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను రెంట్ కట్టా. ఎప్పుడు కుక్క బతికే. ఇప్పుడు ఒక బేసిక్ లగ్జరీని అనుభవించే ఒక సందర్భం వచ్చింది. ఎందుకంటే నాకు దుబారా ఖర్చులు లేవు, నేను పబ్లోకి వెళ్ళను, మందేయను. సో ఏదైతే వచ్చిందో దాంట్లో మిగిలిన దాంతోనే ఐఎమ్ ఓకే. అయినప్పటికీ నేను ఎవడన్నా 1 లక్ష రూపాయలతో ఇవ్వలేను, ప్రస్తుతం ఇవ్వలేను. అట్లా నువ్వు కనుక ఉంటే నిస్వార్థంగా ఏదైనా చేయడానికి ఒక మనసులో నిర్ణయం తీసుకో. ఏం చేయాలన్నా తర్వాత ఆలోచిద్దు కానీ. ఇప్పుడు కాబట్టి సంవత్సరం తర్వాత అయినా పర్లేదు, బట్ ఓపెన్ ద డోర్ ఫర్ దట్. ఓపెన్ నిస్వార్థముగా ఏమైనా చేయడానికి, జీవితకాలం చేయడానికి నీకున్న స్థాయిలో నీ పరిమితులు ఏమిటనేది ఒక ఆలోచన చేద్దాం. ఒకవేళ అది నీకు గొప్ప తృప్తినిస్తుంది. ఎందుకంటే అందరూ ఉద్యోగం చేస్తున్నారు, అందరూ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీవన్ షుడ్ నాట్ క్రియేట్ వెల్త్, సంబడి షుడ్ షెల్ అవుట్ వెల్త్ ఆల్సో. సరే, మన దగ్గర ఉన్నది కాకుండా ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన కొందరు మిత్రులు నేను ఇచ్చిన చిన్న సలహా పాటించే అగర్వాల్స్ ఉంటారు కదా, దే ఆర్ వెల్ ఆఫ్ పీపుల్, గుడ్. నాకు అప్పుడప్పుడు కలిసేవాళ్ళు కాఫీకి టీకి ఎట్లా. సో సార్ నేను ఏమన్నానంటే మీ ఆర్థిక పరిస్థితి ఏమిటని అడిగా. వాళ్ళు అనుకుందా నేను అప్పు అడుగుతానేమో. అటువంటిది ఏమీ లేదురా బాబు, ఐఎమ్ జస్ట్ డిస్కషన్ ఒక విషయం గురించి. అంటే వాళ్ళకి సరిపడినంత ఆస్తుంది. నేనేం చెప్పానంటే మీరు ముగ్గురు ఒక 50 lakhs బ్యాంకులో వేయండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, అది మీది కాదు. ఇంకా ఆ వచ్చిన డబ్బులతో గోసేవ చేయండి. మీరు చేయకండి, ఒక గోశాలను మీరే ఏర్పాటు చేసి ఒక 1/2 ఎకర్ పొలం కొని అట్లా. సో నిజామాబాద్ ఆ ఏరియాలో వాళ్ళు ఒక ఫ్యామిలీని సెట్ చేసుకొని ఒక 2-3 ఎకరాలు తీసుకొని గడ్డి పండించి ఒక 10 ఆవులు కొని వీరు నెలకు ఒకసారి వెళ్తారు చిన్న గెస్ట్ హౌస్ లాగా. సో దే ఆర్ యాక్చువల్గా వాళ్ళ జీవితంలో ఎన్ని పనులు చేశారో దాంతో వచ్చే తృప్తి కంటే ఈ తృప్తి వాళ్ళకి ఇప్పుడు చాలా బాగుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఫ్యామిలీలు అందరూ పండుగలంతా అక్కడ చేసుకుంటారు. నాకు కూడా చేద్దామని నేను కొరకు ఇప్పుడు నీలాంటి వాడు ఉందాం అనుకో, మనం కలిసి ఏదైనా చేయొచ్చు నిస్వార్థంగానే. దీంట్లో వ్యక్తిగతల కానీ ఫుల్ ఆనందం ఉంటుంది. నిస్వార్థంలో ఏమిటంటే ముడ్డి మీద గోసిబట్టు ఉన్నా కూడా ఆనందం ఎవరెస్ట్ అంత ఉంటుంది. అందుకని అల్టిమేట్ జాయ్ సెల్ఫ్లెస్లోనే ఉంది. అది మనిషి గుర్తించక ఏదో వాడు సెల్ఫిష్గా బిహేవ్ చేస్తాడు. కానీ ఇది నాకు నిన్ను చూడు, నేను ఇంతవరకు ఈ గడిచిన సంవత్సరంలో ఈ మాట ఎవరికి చెప్పాలి, నిన్ను చూడగానే చెప్పాలనిపించింది. వాడు ఉన్నాడు, వాడికి ఒక్కసారి కూడా చెప్పాలి, వాడికి బోల్డని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎల్లా ఎల్లు నువ్వు పిచ్చ కథలు చెప్తావు అట్లా. ఒకవేళ నువ్వు ఆ సందర్భంలో ఉంటే ఒకసారి మన ఇద్దరం ఆ విషయం గురించి మాట్లాడదాం. ఇంకా ఏదైనా చెప్పు, ముగిద్దాం. ఇప్పుడు మీ ప్రకారం లైక్ వాట్ ఈస్ డెస్టినీ అండ్ ఫ్రీ? దేర్ ఇస్ నో డెస్టినీ. అంటే డెస్టినీ ఉందా, జీవితం సంకనాకపోయినట్టే. అంటే లైక్ ద పీపుల్ యూ మీట్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డెస్టైన్డ్ అంటారు కదా. చవర్ విషయం. అసలు నీకు ఒక విషయం తెలుసా, ఈ పదాలు వెరీ డేంజర్. డెస్టిన్డ్, ప్రీ డెస్టిన్డ్, పాస్ట్ అలాంటివి ఏమీ లేవు. అంటే లైక్ వై వన్ ఈజ్ బోర్న్ ఫార్చునేట్, వన్ ఈజ్ అట్లేం లేదు. అది కూడా తప్పే, అది కూడా రాంగ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను అన్ఫార్చునేట్గా ఏం బీదోడిగా పుట్టలే. అట్లానే లేదు. ఫార్చ్యూన్ ఈజ్ నథింగ్ టు డూ విత్ మనీ. మనం మనీకి చూస్తున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్లో రిచ్ అనే పదం, అంటే లైక్ రిచ్ అని కాదు, వన్ ఈజ్ కంఫర్టబుల్, వన్ ఈజ్ నాట్ కంఫర్టబుల్. అట్లేం లేదు. అది కూడా రాంగే. డబ్బులు ఉన్నవాడు కంఫర్టబుల్ ఉన్నాడని నేను నమ్మట్లేదు. చాలామంది చాలా హెడేక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే యూ విల్ గెట్ ఇట్. ఇగో వీడొక పిల్లగాడు, వీడొక పిల్లగాడు, ఇంకో పిల్లగాడు, ముగ్గురు తీసుకుందాం, బాగుంటుంది. ఈ ముగ్గురు పిల్లవాళ్ళు పుట్టారు. ఒకటి శంకరగిరి మాన్యాల్లో పుట్టాడు, అంటే అడవిలో పుట్టాడు. అంబానీ ఇంట్లో పుట్టాడు. వీడు ఒక పొలిటికల్ ఫ్యామిలీ లేదా ఒక మ్యూజిషియన్ ఇంట్లో పుట్టాడు.
ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు ఎగ్జిస్టెన్షియల్గా జన్మ ఒకటే తీసుకున్నారు. దే ఆర్ నాట్ బార్న్ రిచ్. వాళ్ళు ఉన్న చోట డబ్బు ఉంది అంతే. వీడున్న చోట అడివి ఉంది, వీడున్న చోట డబ్బు ఉంది, వీడున్న చోట సంగీతం ఉంది. సో అందుకని ప్రపంచం ఏం చేస్తుంది, దీనికి విలువనిస్తలేదు, డబ్బుకు విలువనిస్తుంది. కాబట్టి మనం వీడిని ఫోకస్ చేస్తున్నాం. నేచర్ ఉంది, అది కూడా రిచ్చే, ఇది కూడా రిచ్చే. కానీ ప్రపంచంలో 90% ఆఫ్ హ్యుమానిటీకి డబ్బు ఇంపార్టెంట్. కాబట్టి ఆ డబ్బు ఇంట్లో ఎవరైతే పుట్టారో, ఎందుకంటే క్రియేటివిటీ ఉన్నవాడు అడుక్కు తింటున్నాడు, సంపద ఉన్నవాడు అంటే ప్రకృతిలో ఉన్నవాడు వాడు డబ్బు కోసం పనిచేయాల్సిందే. కానీ డబ్బు ఉన్నవాడు వీళ్ళిద్దరిని పనులు పెట్టుకొని చేయించుకుంటున్నాడు. డబ్బుకు ఆ శక్తి ఉంది. అందుకని ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత వీడు 3 ఏండ్లు, వీడికి 3 ఏండ్లు, వీడికి 3 ఏండ్లు, వాళ్ళ మనసుకి ఇంకా డబ్బు అంటుకోలేదు. దే ఆర్ సేమ్. వీడు పుట్టిన తర్వాత అందరూ డబ్బుకు విలువనిస్తున్నారు కాబట్టి దాన్ని వీడు ఓన్ చేసుకున్నాడు, ఆ కాన్సెప్ట్ని. అందుకని చిన్న అహం తలకెక్కుతుంది. అట్లా కాకుండా మళ్ళీ జీవితాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో, దే హ్యావ్ జస్ట్ రియలైజ్ వాడి దగ్గర మనీ ఉంది, అందుకని దాన్ని సరైన కార్యక్రమాలకు ఉపయోగించాడు. అది అది నేను అదృష్టం. ఎందుకంటే ఈ మనుషులకి డబ్బు అంటే ఇష్టం కాబట్టి చర్చ వచ్చింది. అతను ఏం అదృష్టం చేసుకున్నాడు, కోటీశ్వరుడిలో పుట్టాడు, నేనేం దురదృష్టం చేసుకున్నాను, బిధవాళ్ళంటే పుట్టాను. నీవు అదృష్టం చేసుకున్నావు. ఎంత సమయము, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ లేవు నీకు, ఎంత ఖాళీ సమయం ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్కి ఎంత కష్టం, డాన్స్ చేయాలి, డైట్ తీసుకోవాలి, ఎవరితో మాట్లాడనీయలేదు, గొడవలు అయితే పోలీస్ కేసులు అయితే ఇష్యూ వచ్చేస్తుంది, చిన్న చిన్న దానికి పెద్ద పెద్ద తలకాయ నొప్పులు ఉంటాయి, ఐసోలేటెడ్గా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ పిల్లల్ని హీరోలను చేయాలి, వాడికంటే పెద్ద హీరోని చేయాలి, బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఇప్పుడు నేనున్నాను అనుకో, ఐఎమ్ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ టైం. నాకు ఈ సమాజం యొక్క బరువు నా మీద లేదు. నువ్వు సరిగ్గా చూస్తే ఎవ్రీథింగ్ ఫార్చ్యూన్. నేను కూడా అదే, లైక్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ యువర్ కిడ్స్ సంథింగ్ అంటే దట్ ఈస్ ఫ్రీడమ్. కరెక్టే నేను అంటున్నది. జన్మతః ఏది రాదు ఎవరికి, పుట్టిన చోట ఉన్నాయి అని గుర్తిస్తే సరిపోతుంది. నువ్వు ప్లాన్ చేసుకొని డబ్బుని ఇంట్లో పుట్టలే. అది కొందరు ఇచ్చిన పనికిరాని ఫిలాసఫీ అది. అండ్ ఇది మై అండర్స్టాండింగ్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఈజ్ లైక్ ఎనర్జీస్ కనెక్టింగ్ విత్ ఎనర్జీస్. అంతే, లైక్ నేను ప్రాబబిలిస్టిక్ సైన్స్లో చూస్తాను దాన్ని. కనెక్టింగ్ విత్ ఎనర్జీస్, లైక్ సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ పీపుల్, అట్రాక్టింగ్ ఎనర్జీస్. అండ్ నేను ఇంకా ఇది కూడా ఫిలాసఫీనే అని నా అండర్స్టాండింగ్. ఇది ఫిలాసఫీనే. రియల్గా అంత టైం అండ్ స్పేస్ ఉండదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే, యూ ఓపెన్ యువర్ ఐస్, ఇట్ మీన్స్ యూ స్టార్ట్ వాచింగ్. స్పేస్ ఉంది ఏమన్నా? నేను కళ్ళు తెరిచిన పావు గంటకు చూస్తున్నా అని చెప్పిన వాడు ఒక్కడు చూపి నాకు. దానికంత స్పేస్ లేదు. నువ్వు కళ్ళు తెరిచావంటే చూడడం మొదలైంది. నువ్వు ఎనర్జీని ప్లాన్ చేసుకొని ఇంకొక ఎనర్జీతో అటాచ్ అవ్వడం, అట్లా ఇంత స్పేస్ ఉండదు. ఇదంతా ఏంది చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. అంటే లైక్ అది ట్రూ కూడా జరిగింది నాకు. అంటే లైక్ ఇప్పుడు there are certain combinations you get attracted to certain energies and certain నీ చాయిసే. the choice. ఇఫ్ దేర్ ఇస్ నో చాయిస్, యు సీ థింగ్స్. అండ్ ఇప్పుడు నాకు 1 year నుంచి పెళ్లి చేద్దామని చూస్తున్నారు. సో ఐ గాట్ అ మ్యాచ్. ఐ డోంట్ నో దట్ పర్సన్ పర్సనలీ. నేను ఎప్పుడు కలవలేదు. ఎనర్జీస్ అనండి, ఇంకొకటి అనండి, నాకు తెలియదు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ట్రూత్, I was so desperate. అంతకన్నా లైక్ మోర్ బ్యూటిఫుల్ దెన్ హర్, లైక్ మోర్ బిగ్గర్ దెన్ హర్, బట్ I was so desperate to get to that, to get married or to get connected. ఇదంతా అర్ధసత్యాలే. ఒక 5-2 ఏళ్ళ తర్వాత మళ్ళీ వ్యాఖ్య మారుతుంది. No, like నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఇట్ గాట్ కట్ హియర్ బికాస్ ఆఫ్ నేను రోజు ఏడ్చి పొడవు పెట్టాను ఆయన దగ్గరికి వెళ్ళి. He used to just smile. సో నాకు తర్వాత అర్థమైంది, he did సాఫ్. అన్నిటికీ నువ్వే కారణం, ఎవరు ఏం చేస్తలేరు. ఆయన నాకు వెరీ స్ట్రాంగ్గా అనిపించింది. ఒప్పుకుంటున్నా నేను, నువ్వు అన్నదానికి ఏది డినే చేస్తే నేను దానికంటే కొంచెం ఉన్నత మనస్థితులు ఉంది, అక్కడికి కూడా రా, అక్కడే ఆగిపో. నేను ఆయన దగ్గరకు వచ్చినాక లైక్ 1 by 1 evolve. Like నేను he told me to do one thing.
అది చేసే కొద్దీ ఐ స్టార్టెడ్ ఫైండింగ్ న్యూ థింగ్స్. ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్ కాల్డ్ కర్మయోగ వివేకానంద. దాని తర్వాత లైక్ ఐ ఫెల్ట్ నేను అంటున్నది then సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్, ఇట్స్ ఓకే, అక్కడితో ఆగదు అది. అటాచ్మెంటు అండ్ ఇది జరుగుతుంది అన్న ఎక్స్పెక్టేషను దట్ విల్ లీడ్ టు సమ్ అదర్ థింగ్ ఆల్సో. నీకు కాలం చెప్తుంది, నేనేం చెప్తున్నాను, ఓన్లీ టైం విల్ లెట్ యు నో. అందుకని నేనేమంటున్నా, ఇఫ్ సంథింగ్ ఈజ్ గుడ్ హ్యాపెనింగ్ టు యూ, లెట్ దట్ హ్యాపెన్. నేనంటున్నా దేంట్లో ఇరుక్కోకుండా కూడా ఉండు. అండ్ ఇప్పుడు మీ వీడియోస్ చూస్తాను, ఇప్పుడు తినేటప్పుడు అలా ర్యాండమ్ లైక్ నార్మల్ థింగ్ అయిపోయి వీడియో చూస్తున్నప్పుడు ఐ లిసన్, ఓకే అనిపిస్తుంది. దెన్ ఐ స్లీప్, ఐ గెటప్, నేను అది వదలలేను, ఐ కాన్ లీవ్ శివ అట్లా. పర్వాలేదు, Yeah. మనకు ఒక స్టేట్మెంట్ చెప్తా, ఊరికి గుర్తుపెట్టుకో. వదిలేయాల్సినవన్నీ వదిలి, రిపీట్ చేయి. వదిలేయాల్సినవన్నీ వదలగలిగితే అన్నీ వదిలి, వదలలేనిది ఎప్పుడు వదిలిపెట్టకు. యా. ఉదాహరణకి పొద్దున్నే మా అమ్మ మొహం చూస్తేనే నాకు మంచి జరుగుతుందని నమ్మితే, ఇంక పొద్దున్నే మీ అమ్మ మొహం చూడు, ఇంకా దాన్ని మిస్ చేయకు. నువ్వు ఎక్కడన్నా అమెరికా పోతావు కదా, అమ్మని తీసుకొని పో. నెక్స్ట్ దానికి షిఫ్ట్ చేయి. అమ్మ ఎల్లకాలం శరీరంతో ఉండదు కాబట్టి అమ్మ లేకపోతే ఫోటో అనుకో. కొన్నిసార్లు ఫోటో ఉండకపోవచ్చు కాబట్టి అమ్మ పేరు చాలనుకో. అట్లా సింప్లిఫై చేసి అక్కడ శివ అనే పేరు అట్లా మిగిలింది. చాంటింగ్ ఎందుకు వచ్చింది? యూ కెనాట్ గో టు టెంపుల్ ఆల్ ద టైం. డైరెక్ట్ శివుని చూడాలి, లేకపోతే శివుడి విగ్రహాన్ని చూడాలి, లేకపోతే శివుడి యొక్క ఫోటో చూడాలి, లేకపోతే శివనామం తెలుసుకోవాలి. దాని తర్వాత శివుడు నువ్వే కావాలనేది లెక్క ఉంది. అక్కడ ఆగకనే చెప్తున్నా నేను. మర్జ్ విత్ హిమ్. దెర్ ఇస్ నో అదర్ టు మర్జ్. ఓకే, యూ హ్యావ్ టు మర్జ్ విత్ అవర్ సెల్ఫ్. దెర్ ఈస్ నో మర్జ్ టు విత్ యువర్ సెల్ఫ్ ఆల్సో. జస్ట్ నోయింగ్ అవర్ సెల్ఫ్ ఉన్నదే అది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ గాలి ఏమైనా పీలుస్తున్నావా? మరి ఇప్పుడు చెప్పడానికి చెప్పొచ్చు కదా. అన్న మీరు 2009లో మీకు అయ్యింది, నాకు యాక్చువల్గా అయ్యింది. అయినప్పుడు లైక్ వాట్ వాజ్ యువర్ ఫిజికల్ థింగ్? ఆ తర్వాత ఎప్పుడన్నా చెప్తా. చాలా మార్పులు వస్తాయి. అంటే మన సైకలాజికల్ ఫ్రేమ్వర్క్లో ఒక స్పష్టత వచ్చినప్పుడు శరీరానికి స్పష్టత రావడానికి టైం పడుతుంది. అంటే లైక్ నేను ఏం జరిగినా చూసే స్థితిలో ఉన్నా, అందుకని ఏం జరిగినా ఐ డోంట్ కేర్. ఐఎమ్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ వాట్స్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. కనుక అది రిలవెంట్ నాకు. లైక్ హౌ డిడ్ యూ నో ఇట్ వాజ్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నీ గడ్డం పెరిగింది ఎట్లా తెలుస్తుంది? చూస్తే కనబడుతుంది, తెలుస్తుంది నీకు. ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నా అంటే, నేను పడుకుంటే నిద్ర వస్తే నిద్ర వచ్చిందని తెలుసుకుంటున్నాను, నిద్ర రాకపోతే నిద్ర రాలేదని తెలుసుకుంటుంది. కానీ ఎందుకు నిద్ర వస్తలేదని లేదు నాకు. అంటే మీకు అది ఆ ద మూమెంట్ జరిగినప్పుడు మీకు ఏమనిపించింది? అలా వాట్ వాజ్ యువర్ ఫిజికల్? ఇంతసేపు చెప్పింది. ఓకే, వేరేది ఇక్కడ ఏది లేదని తెలిసింది. సో అది కుండల్ని అవన్నీ అన్నీ ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఉన్నాయి. నీ ఛాయిసే. నేను అంటున్నా కుండల్ని రేజే ఏం చేస్తామని అడుగుతాను నేను ప్రశ్న. బి మోర్ కాన్షియస్ అని అంటారు. అదంతా భాషనే. అంటే అవగాహన లేకపోతే అనంతమైన పదాలు ఉన్నాయి. ఇక్కడ విషయం కుండల్ని నువ్వే పడరా రేజ్ చేయడానికి, ఇది క్వశ్చన్. ఇట్ విల్ రేజ్ వెన్ యు ఆర్ రెడీ. రెడీ కాదు, వెన్ యూ ప్రిపేర్ ద గ్రౌండ్. ఉదాహరణకి ఒక అమ్మాయికి ఫిజికల్లీ ప్రిపేర్ ఉండాలా, మెంటలీ ప్రిపేర్? ఫిజికల్లీ కుండల్ని హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద మైండ్. లైక్ ఫిజికల్లీ లైక్, సో ఇఫ్ యు ఆర్ డిటాచ్ ఫ్రమ్ యువర్ మైండ్, ఫిజికల్గా మీరు కింద కూర్చోలేరు, ఇంకొకటి చేయలేరు. హౌ విల్ యూ ఎక్స్పీరియన్స్ దట్? ఎట్లా ఉంటే అట్లా. పద్ధతులు ఉన్నాయి, నియంత్రణలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. వీటికి అతీతంగా జీవితం. నదికి లేని నియమము, ప్రకృతికి లేని నియమాలు ఓన్లీ మనిషికి ఎందుకు? అంటే వాడికి ఇబ్బంది పెట్టే మనసు ఉంది కాబట్టి, ఇప్పుడు మీకు వాడికి లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి. సూపర్ఫిషియల్ అని అనుకుంటే నేను ఒకటి అడుగుతాను. అడుగు. డిడ్ యువర్ ఐస్ చేంజ్ ఆఫ్టర్ దట్? మాడతాయి. వై? ఆటోమేటిక్గా వై అనేది ఉంటుందని చెప్తే కదా నీకు. ఓకే, జరుగుతున్న దాన్ని చూసేవాడికి ఉన్నప్పుడు ఇక నీకు ఏమైనా ఓకే. అంటే కొంచెం లోపటి నుంచి రంగు మారుతుంది. లైక్ ఐ హావ్ సీన్ దట్. నాది బ్రౌన్ ఐస్ కాదు బేసికలీ. యా, నేను తర్వాత నాకు ఇక్కడ గుంత ఉంటుంది. ఇక్కడ గుంత ఉందా? ఇక్కడ. యా, ఇది నాకు జన్మతః లేదు. ఐ హావ్ సీన్ దట్. మా ఆడియోలో వాళ్ళు ఏ గుంత అనుకుంటారు.
ఆయనకు మా గురువుకి చూసినాను ఒక ఫోటో చూసినాను, పాత ఫోటో. హిస్ ఐస్ వర్ లైక్ లయన్, టైగర్, నేను లైక్ అంటున్నది ఫియర్లెస్ ఐస్. అదంతా మాయనే. జరిగేది జరుగుతుంది, నీకు సంబంధం లేదు. అది ఓకే, లైక్ ఇట్స్ నాట్ కంపల్సరీ. ఐ ఫెల్ట్ హ్యాపీ సీయింగ్ దట్. అందుకు ఓకే ఫైన్. నేను అంటున్నది అందులో ఇరుక్కొనే వద్దు. ఐస్ మారినాయి, తర్వాత బాడీని మారి పడిపోతుంది కదా. సో మార్పు సహజం. కాకపోతే కొన్నిసార్లు నీ ప్రయత్నం వల్ల జరిగేది ఉంటుంది, యా. కొన్నిసార్లు అప్రయత్నంగా జరిగేది ఉంటుంది. మీరు ఇప్పుడు అవధూతలు అని ఉంటారు, అవధూత. అవధూత వాళ్ళు ఆఫ్టర్ దేర్ మనము నువ్వు కాదు అవధూత? ఎందుకు కాదు? కాదండి, పోనీ అవధూత కానని ఎట్లా తెలుసు? అంటే నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అవధూత లైక్ ఎక్స్పీరియన్స్ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను అంటున్నది ఎక్స్పీరియన్స్ అని దేన్ని అంటున్నావు? మనం అనుభవించింది, అట్లంటే అన్ని అనుభవాలు. లైక్ వాట్ వి ఫెల్ట్. ఎవ్రీథింగ్ యూఆర్ ఫీలింగ్. ఇక్కడ నువ్వు సఫోకేషన్ ఫీల్ అవుతలేవా, వేడిని ఫీల్ అవుతుంది? అయితే లైక్ వాళ్ళు సమాధి అయిపోయిన తర్వాత కూడా లైక్ వెన్ సమ్మన్ గో టు ఆస్క్ ఫర్ గైడెన్స్, హౌ ఆర్ దే ఏబుల్ టు గైడ్? అట్లా ఎవరు చెప్పారు? చెప్పినవి ఎన్ని నమ్ముతావు? నమ్మడం కాదు, ఎక్స్పీరియన్స్ చేసి. ఎవడు చేయడు, ఏ గైడ్ లేదు. అసలు ఉన్నప్పుడే గైడ్ చేయరు. ఏ గురువు ఎవరిని గైడ్ చేయడు. గైడ్ చేయడం మొదలైతే అసలు ఎండ్ ఉందా దానికి? ఎండ్ అని కాదు, లైక్ ఎక్కడికి పోతావు? ఏం గైడ్ చేస్తారు? అంటే దే ఓన్ ఇప్పుడు మాట్లాడతారని కాదు, జస్ట్ ఒక ట్యాప్, వై జస్ట్ ట్యాప్, ఆర్ వెన్ వీఆర్ అబౌట్ ఫాల్ వన్స్ దిల్ జస్ట్ పుల్ బ్యాక్. కరెక్టే, కానీ మరణించిన తర్వాత కూడా ఇదంతా ఈ భావనలు ఎందుకు అంటున్నా? ఆ భావనలని కాదు, లైక్ ఒకవేళ ఉంటే సో దేర్ సోల్ ఈజ్ ఎటర్నల్ కదన్న. ఎవ్రీబడి సోల్ ఈజ్ ఎటర్నల్. లైక్ ఎన్లైటెండ్ సోల్ అని అట్లే ఉండదు. అట్లేముండదు. అసలు సోల్కి ఎన్లైటన్మెంట్ లేదు, అన్ఎన్లైటన్మెంట్ లేదు. సోల్కి ఇగ్నోరెన్స్ ఉండదు, సోల్కి నాలెడ్జ్ ఉండదు, సోల్కి కళ్ళు ఉండవు, సోల్కి చెవులు. Until you get enlightened, you have to take. దేర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ గెట్టింగ్ ఎన్లైటెండ్. Okay. Until you know yourself, you keep on taking the next birth అని అంటారు. అది అసలు అలాంటివి ఏమి లేవు. ఏం లేదు. ఇప్పుడు నీ మైండ్ ఎక్కడుంది తెలుసా? దీనికి ఒక బ్యూటిఫుల్ పదం ఉంది, ఈసోటెరిక్ అని. ఈసోటెరిసిజం అన్నది ఎన్చాంటింగ్ ఉంటుంది. దాని ఎక్స్ట్రీమ్స్లో అఘోరాలు ఉన్నారు. దాని ఈ కింది పక్క ఇట్లా ఉంది, మన అవధూతలు, ఏదో శక్తి ఉంది, కుండల్ని రేజ్ అవుతుంది. దీని యొక్క పరాకాష్ఠలో అఘోరాలు బయలుదేరారు. నేను అంటుందా, ఈ చెక్కల నుంచి బయటకు వచ్చేసి దీనికి ఎండు లేదు ఇంకా. దీంట్లో ఒక మంచి అందమైన ప్రమాదం ఉంది. నువ్వు ఎప్పుడు రియలైజ్ కాలేవు లైఫ్. నీ మైండ్ ఒక దానికి అటు అసోసియేట్ అయ్యే ఉంటుంది. యూ నెవర్ ఎక్స్పీరియన్స్ క్లీన్ స్కై ఇన్ యువర్ మైండ్. ఆల్వేస్ దెర్ ఈజ్ ఎ స్టెయిన్ ఇన్ యువర్ బ్రెయిన్. దెర్ ఈజ్ సంథింగ్, ఇక్కడేదో ఉంది, అక్కడే ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉండనియదు అది. అండ్ ఇంకొకటి, నేను మంత్లీ ఒకసారి వెళ్తాను ఆయన, ఎప్పుడో నేను టైం ఉన్నప్పుడు వెళ్తాను. వెన్ ఎవర్ ఐ గో, హీ డజంట్ స్పీక్ ఎనీథింగ్, జస్ట్ సిట్ 2-3 గంటలు ఊరికే కూర్చోడు. ఆయన దగ్గర పోయినసారికల్లా ఒక్కొక్కటి లైక్ స్లోలీ 1 by 1 కట్ అవుతుంది. ఐ ఫీల్ లైక్ నార్మల్ అగైన్. మంచిదే, అది ఫస్టే మంచిది అనుకున్నాం. అండ్ లైక్ సో లైక్ అది ఆయన పోయినప్పుడల్లా ఏమీ లేదనేది వస్తుంటుంది థాట్. ఏమీ లేదనే థాట్కి వస్తుంటుంది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా. దెన్ అగైన్ మైండ్ కీప్ పుల్లింగ్ శివ, లైక్ ఐ కాంట్ లీవ్ శివ. ఓకే ఫైన్, దట్స్ ఫైన్. ఇప్పుడు సద్గురు అదే చెప్తున్నాడు, శివాకి లిబరేషన్ లేదు అసలు బేసికలీ. నిజానికి ఎవరన్నా ఒక వ్యక్తిని నిన్ను వదిలిపెట్టదంటే ఆ వ్యక్తి మన మీద కేసేస్తాడు. ఇప్పుడు శివ అనేది ఏమిటో మనకు తెలియక మనం దాంతో అటాచ్మెంట్ పెంచుకుంటున్నాం. అసలు దైవంతో అటాచ్మెంట్ అట్లాంటివి ఏమి ఉండవు. దైవం అనేది ఒక రూపం కాదు. అది ఏమంటారు, ఆల్ పర్వేడింగ్ అండ్ ఓమ్ని ప్రజెంట్ అండ్ ఓమ్ని పొటెంట్ అని చెప్తారనమాట. అందుకని భాష వేరు, అనుభవాల్లో చిక్కుపోవడం అనేది ఒక స్థితి, అది పోవాలి. తర్వాత ఒక రకమైన ఉన్మత్తత, ఒక రకమైన ఆనందము, ఆహా అనిపిస్తే అది పోవాలి. తర్వాత ఇవన్నీ కాదు, ఇతను ఒక్కడే కరెక్ట్, అది పోవాలి. ఇవన్నీ తెలుసుకునే నేను ఇది పోవాలి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్. ఉదాహరణకి ఒక్కొక్కటి వదిలించింది
వదిలిపోయింది, అసలు దాన్ని తగిలించుకున్నది ఎవరు? వదిలిపోయినావని చెప్తూ ఇంకోటి తగిలించుకుంటున్నావేమో, చెక్ చేసుకో. ఇది ఒక అందమైన ప్రమాదము, ఒక అందమైన ట్రాప్. అందుకని ప్రాసెస్లో ఉంది కాబట్టి కంటిన్యూ చేయి. అండ్ కాలం కొన్ని చెప్తుంది నీకు. కాలం, టైం విల్ టెల్ యూ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఇప్పుడు లైక్ ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్, నేను ఇప్పుడు ఇట్లా ఫ్రీగా ఉంటాను. ఇప్పుడు నేను మా మమ్మీతో క్యాజువల్ డిస్కషన్ వచ్చినప్పుడు నేను క్యాజువల్గా చెప్తాను, లైక్ ఐ వాంట్ టు ట్రావెల్ చేయాలని. నీకెందుకు? దేనికి? లైక్ జస్ట్ ట్రావెల్ అంతే. దేనికి? ఇప్పుడు ఇక్కడ నుంచి బాత్రూమ్కి వెళ్తే ట్రావెల్ కాదా? వాట్ ఈజ్ ఇట్? ఎంక్వైరీ చేయి. నువ్వు ఎస్కేప్ అవుతున్నావేమో నాకు అనిపిస్తుంది. డోంట్ ఎస్కేప్. ప్రతిదానికి జస్టిఫికేషన్ ఉంటుంది బాస్. మర్డర్ చేసేవాడు కూడా రీజన్ చెప్తున్నాడు. మనం స్పిరిచువాలిటీ అనే కోణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పరమసత్యం మాట్లాడుకోవాలి. అండ్ నాకు మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది అని అన్నది. మొత్తం అంటే లైక్ ఆల్ ద పీపుల్, కల్చర్, ఎవ్రీథింగ్. హౌ కెన్ యూ డూ దట్? 800 కోట్ల పైచిలుకుందరు, ఎంతమందిని కలుస్తావు? నీకు ఒక విషయం చెప్తా నేను. టైసన్ చూడరా, మొన్న ఎవరో చెప్పారు, ఆదిశంకర్ల వారు భారతదేశం అంతా నడిచారు. నేను ఏమనుకోవద్దు, అట్లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ నిలిచేవాడు భారతదేశం ఎంత ఉంది కదా, ఒక చిన్న గీత మీద నడుస్తున్నావు. భారతదేశం అంతా ఎక్కడ నడిచావు? నువ్వు ఏం ఎక్స్ప్లోర్ చేస్తావు స్వామి? నువ్వు పక్కనున్నదే నీ గోడను ఎప్పుడన్నా చూసావా నువ్వు? నీకు అది గొప్పది అని ఎవరు చెప్పలేదు కాబట్టి నువ్వు చూడట్లే. అటు కాకుండా ప్రపంచంలో అత్యంత అరుదైన గోడ అనేది ఈ పాటికి వికీపీడియాలో ఉండింటే అసలు నువ్వు దాన్ని రోజు 100 సార్లు చూస్తుంటే. ఇదంతా మైండ్ ఆడెడ్ అద్భుతమైన డ్రామా అది. దాన్ని ఒకవేళ కొనసాగిస్తే కొనసాగించు, బట్ టైమ్ విల్ టెల్ యూ ఫ్యూ థింగ్స్. ఓకే, ఇఫ్ ఇట్ గివ్స్ యూ జాయ్, డోంట్ స్టాప్. నథింగ్ గివ్స్ యూ జాయ్. అసలు ఒక దాని మీద డిపెండెంట్ లేని ఒక స్థితిలోకి రావాల్సిన అదే ఒక అవకాశం నీకుంది. టైం చెప్తుంది నీకు. కానీ లైక్ ఇఫ్ ఐ సే ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పాను అనుకోండి ఇంట్లో, ఎస్కేప్ అవుతున్న చేదో చెప్పదే. ఎస్కేప్ అయితే ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సత్యం చెప్పు. సత్యం చెప్తే ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఉంటారు, పోతే పోతారు అంటే లైక్ ఇంకా ఎవ్రీవన్ అరౌండ్ అస్ హ్యాస్ టు సఫర్ బికాజ్ ఆఫ్. ఏ సఫర్? శివ అన్నవాడు ఇవన్నీ చెప్పొద్దు నువ్వు. నేను అర్థం చేసుకుంటా. ఇప్పుడు నువ్వు చేయవలసిందే అది. నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ ఉంటుంది కదా, సర్జరీ చేసే రూమ్, దాని బయట పేరెంట్స్ అందరూ కూర్చొని ఉంటారు. ఎవరైనా ఆపరేషన్ అవుతుంటే సఫర్ అవుతారు, పేషెంట్ సఫర్ అవుతాడు, బాగుపడుతున్నాడుగా. ఏమో మంచి కోసం సఫర్. ఇప్పుడు ఒక ఆమె ప్రసవిస్తుంది, నొప్పి ఉందిగా, సఫర్ ఎందుకు అవ్వద్దు? నువ్వెందుకు అనుకుంటున్నావు నీ వల్ల సఫర్ అయితే, నీ వల్ల లిబరేట్ అవుతారేమో. నువ్వు వాళ్ళ తరఫున నువ్వెందుకు వకాలతో పుచ్చుకుంటున్నావు? నువ్వేం చేస్తావు అది చెయ్యి పరిపూర్ణంగా. డూ ఇట్. వై ట్రై? నేను చేస్తా ఉంటే నేను సడన్గా ఏంటి, ఎవరండి మీరెవరు? నేను సడన్గా ఇట్లా బిహేవ్ చేస్తాను, సడన్గా వస్తుంది అంటున్నది. మీరు ఎవరండి అంటారు నేను సడన్గా. నేను అందుకే నేను నీకు ఫస్ట్ ఒక మాట చెప్పిన, మళ్ళీ చెప్తా. ఒక నెల రోజులు నీకు ఏదనిపిస్తుందో బుక్లో రాయి. శివ గురించి రాయి, పెళ్లి గురించి రాయి, స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని రాయి. అంటే మైండ్ 100 అంటే లైక్ ఇట్లా హిట్టింగ్ థాట్స్. ఇప్పుడు సడన్గా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, సడన్గా వద్దు అనిపిస్తుంది, సడన్గా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. స్పష్టత లేదు కదా, సడన్గా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అందుకని స్పష్టతలోకి రా. సో లైక్ వెన్ ఐ గో టు హిమ్, దట్ మై గురు, అదే వద్దంటున్నా. బార్ అండ్ రెస్టారెంట్కి పోయినట్టే ఉంది ఇది. ఎన్నిసార్లు మాట్లాడు బార్ అండ్ రెస్టారెంట్ అని మాట్లాడుతుందా? కానీ చేతిలో గ్లాస్ పట్టుకుంటున్న సమస్యలు పక్కగా జరుగుతున్నాయి కదా. ట్రాప్లో ఉండకు. నేను ఎవరికి అగేనెస్ట్ కాదు, కానీ వెరీ డేంజరస్ ట్రాప్ అది. అండ్ నేను అబ్జర్వ్ ఎవరిలో ఇరుక్కో. లైక్ సో లైక్ ఎనర్జీస్ అని చెప్పాను కానీ లైక్ నేను కొన్ని మీరు నోట్స్ రాసుకోమన్నారు. సో నిర్వచించు. ఎవరెవరు చెప్పింది చెప్తున్నావు. బబుల్ గమ్ టాక్ అంటారు. నోట్స్ లాగా రాసుకుని, నోట్స్ లాగా అంటే అబ్జర్వేషన్ చేశాను. సో ఎవ్రీ అష్టమి అండ్ నవమి. నీకు ఒక విషయం తెలుసా? నీకు ఏమి తెలియదు, లూజ్ టాక్ ఇదంతా. నేను ఒక విషయం చెప్తాను నీకు, నువ్వు నా దగ్గరికి రా, నీ కళ్ళు మూస్తా నేను. ఒక 1 month తర్వాత నువ్వు నాకు ఆ రోజు ఏ రోజో చెప్తే ఐ విల్ టచ్ యువర్ ఫీట్. నీ క్యాలెండర్ తెలియదు, క్యాలెండర్ లేకుండా అష్టమి నవమి నువ్వు గుర్తించగలవా? మరి అట్లాంటప్పుడు అష్టమి నవమి ఎట్లుంది? ఎక్కడ బతుకుతున్నావు? ఇంత మాయ ఎందుకు స్వామి?
క్యాలెండర్ లేకుండా నీకు తెలిసేది ఓన్లీ చలికాలం, ఎండాకాలం, వానకాలం. నీకు అష్టమి తెలియదు, పండగ తెలియదు. క్యాలెండర్ డిసప్పేర్ అయిపోతే గోల్మాల్ గోవిందం. నువ్వు క్యాలెండర్ని బేస్ చేసుకుని అక్కడి నుంచి కల్పన చేస్తున్నావు. నేను చెప్తున్నా అష్టమి లేదు, నవమి లేదు, అన్ని రోజులు మంచివే. మంచివన్న నేను మంచివి చెడు అన్నాను. నువ్వు అష్టమి నవమి అన్నది నీకు ఎట్లా తెలుసు చెప్పు? వితౌట్ క్యాలెండర్ క్యాలెండర్ లేదు ఇప్పుడు, తెలియదు. అయిపోయా బాత్ కథం, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. డిస్కషన్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ. టైం వేస్ట్ నాది నీకు ఇద్దరిది. ఇట్లాంటి చర్చలు చేసి ఒక బ్యాచ్ ఉంటుంది, అందులో నేను ఈయన చూడలేదు. అబద్ధాలు అదంతా. మనం ఎప్పుడు కల్పనలో జీవించకూడదు, అందమైన కల్పనలోనూ జీవించద్దు. సత్యంలోకి రావాలంటే బ్రూటల్గా, ఇప్పుడు నేను ఎంత చివరి మీటింగ్ అయినా పర్వాలేదు నీతో, క్యాలెండర్ లేకపోతే నీకు తెలుసా? నీకు తెలియనప్పుడు నువ్వు దాని గురించి ఎట్లా నీకు ఇప్పుడు ఈరోజు అష్టమి రోజు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అనుకుంటావు. అనుకున్నందుకు నీకు ఏం జరిగినా మంచి చెడులో నువ్వు బేరీ చేస్తున్నావు. హఠాత్తుగా అష్టమి రోజు చెడు జరుగుతుంది ఎవరో చెప్పారు, అందుకని నువ్వు తింటే అరగలేదు. అష్టమి కదా అంటది మైండ్. వచ్చేడు సార్లు అన్నం అరగలేదు నీకు. నేను ఆ సెంటిమెంట్స్, ఏ సెంటిమెంట్స్ ఉన్నా నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా ముందుకు పోనే వద్దు. తెలియదు, మనం క్యాలెండర్ తెలియదు కాబట్టి నీకు తెలియదు ఒప్పుకో. సో క్యాలెండర్ ఈజ్ ద బాస్, నాట్ యువర్ సో కాల్డ్ ఇంటలెక్ట్. నేను చెప్తున్నా, నాకు నా అష్టమి తెలియదు, నాకు నా నవమి తెలియదు, నాకు ఉగాది తెలియదు, దసరా తెలియదు, సంక్రాంతి తెలియదు. నాకు నా స్థితి తెలుసు, ఏంది వాటి మీద ఆధారపడలేదు. నేను అన్ని రోజుల్లో బాగానే ఉంటాను. నా చుట్టుపక్కల నాకు బాగా తెలుస్తున్న బంధువులు చచ్చిపోయినా నేను హాయిగానే ఉన్నానని తెలుసుకున్నాను. అందుకని నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా. ఇవన్నీ అయిపోయినాయి నావి. అందుకని ఇండిపెండెంట్గా నువ్వు విచారణ చేయి. అందుకే నీకు బుక్ రాయమని ఎవరు చెప్పను, బుక్ రాయమని. ఇప్పుడు నీ మైండ్లో చాలా గుజ్జు ఉంది, ఆ గుజ్జుని పేపర్ మీద పెట్టి నేను చెప్పాను, నాకు ఇవ్వద్దని చెప్పాను. నేను కొంచెం తెలివి ఉంది నాకు. అందుకని ఒకటే బుక్ ప్రింట్ చేసి నువ్వు సంవత్సరంతో నువ్వు చదువుకో అని చెప్పా. ఎందుకంటే ఇలాంటి చర్చ వస్తుంది, నాకు ఒక చిన్న సెన్స్ తగిలింది ఆల్రెడీ. అందుకని నీకు నాకున్న ఏకైక సంబంధం ఏంది? నీ దగ్గర మంచి ఆర్థిక పరిస్థితి ఉంటే, నిస్వార్థంగా ఏమైనా చేద్దాం అనుకుంటే అదొక్కటి నాతో మాట్లాడు, మిగతాది మీ గురువు గారితో మాట్లాడుకో. అంటే టైం వేస్ట్. నేను ఏం చెప్పినా నువ్వు చెప్పిన దానికి ప్రతిదీ నువ్వు చెప్తున్నా చూడు, లాస్ట్కి నీకు హోప్ వెళ్ళిపోతుంది, అయిపోతుంది. అది ఇది కూడా మైండే కదా వినేది. అందుకని నేను నీకు ఉపయోగపడను. నేను చెప్తున్నది కంప్లీట్గా వేరే. అబ్సల్యూట్ ఇండిపెండెన్స్ ఎగ్జిస్టెన్స్లో అసలు నువ్వు వేరే కాదని తెలుసుకోవడం గురించి నేను చెప్తున్నాను. అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నది కూడా నువ్వు నాకు సపరేట్ కాదనే ఇంత గట్టిగా చెప్తున్నాను. నాకు ఎవరితో ఏ లాభం లేదు, నష్టం లేదు, అందుకే సత్యం చెప్తున్నా. అంటే కాకుండా ఈ అబ్బాయిని ఉపయోగించుకుందాం అనుకుంటే నేను ఏదో ఒకటి పిట్టకథలు చెప్పొచ్చు. ఇదే నా చివరి మీటింగ్ అయినా నాకు ఓకే. అక్కడి నుంచి మాట్లాడుతున్నాను నేను. అందుకని ఏది తెలియదు అది తెలియదని ఒప్పుకుందాం. ఎంత హాయిగా ఉంటుంది అసలు. నేను నీకు చెప్తున్న నీ పదం వాడు నీకు ఎనర్జీ గురించి యూ హ్యావ్ నో ఐడియా. యు ఆర్ ఓన్లీ టాకింగ్. రోజుల గురించి అష్టమి నవమి నో ఐడియా. ఒకసారి వాటిలోకి తొంగి చూడు. అంటే నేను మంచి చెడు బిజినెస్ అని కన్నా ఇప్పుడు లైక్ ఐ యూస్ టు గెట్ యాంగ్రీ లైక్ హెల్, లైక్ మ్యాడ్. ఐ యూస్ టు గో మ్యాడ్ బ్లాస్ట్. ఎందుకు అవుతుందని లైక్ ఒక 1 hour తర్వాత ఆలోచించుకుంటే లైక్ ఫౌండ్ అ సీక్వెన్స్ అంతే. లైక్ ఆ రోజు ఏం చేయాలి ఉన్నాయి. ఒకటి ఫిజియోలాజికల్ ప్రాబ్లం అయితే ఎవడేం చేయలేడు. రెండోది సర్కమస్టాన్స్ అయితే కనుక యూ కెన్ ఆల్టర్ ఇట్. ఇప్పుడు జన్మతః బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నవాడికి కోపం వస్తుంది, లేకపోతే సీజర్స్ వస్తే పడిపోతాడు. వాడు కావాలని చేస్తలేడు, అది ఫిజియోలాజికల్. అది రెండోది వాడికి బలిసింది ఎవడో నీళ్ళు తీట్లేసింది, వాడికి సర్కమస్టాన్స్ని బేస్ చేసుకొని. ఇప్పుడు నీ కోపము జన్మతః హార్మోనల్ లేకపోతే ఫిజియోలాజికల్ అనుకో, నువ్వు చేసేది ఏమీ లేదు. చేంజ్ ఫుడ్, చేంజ్ యాంబియన్స్, ఇట్ విల్ గెట్ కరెక్టెడ్. అట్లా కాకుండా ఎక్స్పెక్టేషను చుట్టుపక్కల వాళ్ళు కారణం అనుకో, అది నీ సమస్య కానే కాదు. లైక్ అవుట్ ఆఫ్ బ్లూ బ్లాస్ట్ అయిపోతుంటుంది సడన్గా. ఎందుకని చూస్తే అది ఉంది అంతే, కానీ అంతే చూసుకున్నా కానీ లైక్ ఏదంతా చాలా చిన్న చిన్న విషయాలు ఇవి. బ్లాస్ట్ అయితే ఏముంది, ఎదుటిలో బ్లాస్ట్ అవుతాడు, నెక్స్ట్ ఏమవుతుంది, గొడవ అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, ఎవరో ఒకరు చస్తారు. ఆ తర్వాత అందరూ ఒక విపరీతంగా కొట్లాడేవాళ్ళు కపుల్. ఎట్ట తెలుసారా, భార్యాభర్త రక్కుకోవడము, గీరుకోవడము, ఒకరినొకరు కొరుక్కునేటోళ్ళు. రాత్రి కూడా కలిసి పడుకునే వాళ్ళు కాదు, ఎప్పుడు సెక్యూరిటీ ఉండాలి వాళ్ళకి. కొంతకాలం తర్వాత నేను పోయాను, ఇల్లు ప్రశాంతంగా ఉంది.
ఏమ్మా గొడవ పడట్లేదంటే పక్కన ఆమె చెప్తుంది, ఈమెకు పండ్లు ఊసిపోయినాయి, ఆయనకు చెవులు వీకినాయి, అందుకని ఏ గొడవలు లేవు. సో ఇప్పుడు గొడవలు ఎందుకు వస్తున్నాయి? మైండే పోయింది కదా. గొడవ పడాలన్నా కూడా నీకు ఆధారం లేదు. ఏం నీకు బాడీ వీక్ అయినాక నువ్వేం గొడవ పడతావు? కానీ ప్రశాంతతను చూసినావా? యవ్వనంలోనూ ఉంది, ముసలితనంలో ఉంది, మరణించే క్షణంలో ఉంది, జ్వరంలోనూ ఉంది, అన్ని చోట్ల ఉంది. కాలాతీతము అన్ని కాలాల్లోనూ ఉంది. కాలంలో విభజన అయ్యా. రమణ మహర్షి ఎంత బాగా చెప్పాడే అసలు. అల్టిమేట్. నువ్వు ఒక రోజులో ఏమేం చేశావు చూడు. ప్రతి మనిషి చెప్తాడు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేశాను, మధ్యాహ్నం భోజనం చేశాను, తర్వాత 11:30 ఒక మీటింగ్ ఉంటే అటెండ్ చేశాను, ఈవినింగ్ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇది అందరు విచారణ చేయకుండా చెప్తారు, అలవాటు అయిపోయింది మన చిన్నప్పుడు. షెడ్యూల్. రమణ మహర్షి ఒక ప్రశ్న అడిగాడు ఒక ఇలా చెప్తే, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, అంటే ఎగ్జాక్ట్ ఇలా కాదు బట్ సంఘటనలు ఇవి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మన 11:30 మీటింగు, దీని మధ్యన ఏం జరిగింది, అక్కడ ఎవరున్నారని అడిగాడు. అంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తిని టక్కన మాయమైపోయి 11:30కి మళ్ళీ ఓపెన్ అయినావా? ఈ మధ్యలో ఏం చేసినావు అసలు? అంటే చూడు, నువ్వు ఎన్ని రోజుని ఎన్ని భాగాలు చేస్తున్నావో నీ మైండ్ అన్ని ఖండాలు అవుతుంది. అఖండం ఎప్పుడు అనుభవిస్తావు డాడీ? ఇప్పుడు నేను చెప్తున్నది అఖండ స్థితి. పగలు లేదు, రాత్రి లేదు. శ్వాసకు పగలు రాత్రి ఉన్నారట అసలు. ఎవడన్నా నేను పగలు శ్వాస ఒకలాగా రాత్రి శ్వాస, అసలు నువ్వు పీలుస్తూనే లేవు. అట్లనే పనిని అక్కడ తీసుకొచ్చి నిలబెట్టు. పొద్దున పెయింటింగ్, మధ్యాహ్నం పెయింటింగ్, రాత్రి పెయింటింగ్, జ్వరం వచ్చినప్పుడు పెయింటింగ్. నేను రాసిన కథనే. నువ్వు జ్ఞానోదయం ఏంటంటే అన్నాడంట. భాషలు చెప్పలే. ఎందుకు భాషలు చెప్పలే? అవును కాదంటే మళ్ళీ స్వార్థము, కర్తభావాన్ని పిచ్చకొట్ల జోలంతా పెడతారు వీళ్ళు. అన్నాడంట. ఆ తర్వాత మరి మీరు ప్రతిరోజు ఏం చేస్తారు? మొక్కలు నాటుతా అన్నాడంట. మీకు బాధ అయితే ఏం చేస్తారు? మొక్కలు నాటుతా. బంధువులు వస్తే ఏం చేస్తారు? మొక్క నాటుతా. బంధువులు పీక్తే ఏం చేస్తారు? మొక్క నాటుతా. జ్వరం వస్తే ఏం చేస్తారు? మొక్క నాటుతా. ఏం చేసినా మొక్క నాటుతా. శ్వాసలాగా కొనసాగుతుంది. ఏ ఫిలాసఫీ లేదు. ఫిలాసఫీలో చిక్కుకుపోయావా మెల్లగా ఏమైతే తెలుసా? నేను చెప్పేది నువ్వు రికార్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. మెల్లగా రకరకాల క్రతువుల్లోకి ఎంటర్ అవుతుంది మైండ్. క్రతువు అంటే యాక్టివిటీ, హోమం. ఫియర్ వచ్చేస్తుంది, మెల్లగా దండలు వేసుకుంటారు. కరింగలి మాల వేసుకో. కరింగలి మాల తర్వాత ఇంకొక మాల వస్తుంది, అది కూడా వేసుకో. నీకు భయం అవుతుంది, నువ్వు భయాన్ని పోగొట్టుకోవాలని లేదు. నీకు మాల కావాల్సి వచ్చింది అంటే మేకప్ కావాలి. మెల్లగా ఇది వస్తుంది, ఆ తర్వాత ఉంగరం వస్తుంది, ఆ తర్వాత వారాలు వస్తాయి, ఆ తర్వాత ఇట్లాంటి వాడిని చూడాలి. ఇంకా వీడొక్కడు ప్రశాంతంగా ఉండాలంటే వాడు ప్రకృతిని, ప్రపంచాన్ని మొత్తం వాడు శత్రువుగా చేసుకున్నాడు. వాడు చిన్న కథ నేను రాసింది. అంటే ఒకప్పుడు కథలు విపరీతంగా రాస్తుంటే ఒకడు ఎదురుగా వస్తుంటే నల్లపిల్లి వచ్చిందంట. నల్లపిల్లి ఏంది? అశుభం కదా. పిల్లిని అడిగారు ఎవరన్నా? ఒక్కడన్నా భూమి మీద పిల్లిని అడిగాడు? పిల్లిని అడగనే లేదు. వీడి నిర్ణయానికి వచ్చేసాడు. ఇది మనిషి పాయింట్ ఆఫ్ వ్యూల కథ. ఇప్పుడు పిల్లి పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో కథ. ఇప్పుడు పిల్లి బయటకు వచ్చింది, వీడు వచ్చాడు. పిల్లి హోమం చేసిందంట పోయి, దరిద్ర మొదనాష్టం ఉండవాడికి వచ్చాడు అని చెప్పి. ఎవరి కథ వాళ్ళకు ఉంది బై. ఎంతసేపు మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కథ చెప్తున్నాం, ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పు. ఈ జనాలు ఎంత మూర్ఖులు, మూర్ఖత్వానికి పరాకాష్ట. ఈ విధవలకి గ్రహాలు తెలుసు, గ్రహ గమనాలు తెలుసు, ఏది తెలియదు, వేగ్గా తెలుసు. ఇప్పుడు పుట్టిన క్షణం ఒక డేట్ రాస్తారు. ఎన్ని గంటలకు పుట్టావు? ఎర్లీ మార్నింగ్ 4:21 నీ బొందేం కాదు. 1 సెకండ్ తప్పు రాసావు అనుకో, రాసేవాడు 3 సెకండ్లు వేసి 4:20 రాసావు. ఇది ఎంత ఇప్పుడు గ్రహము, ఇప్పుడు చంద్రగ్రహము, పౌర్ణమి యొక్క ఇంపాక్ట్ అందరి మీద ఉంటుంది, సముద్రం మీద ఉంటుంది. గ్రహాల ఇంపాక్ట్ అందరి మీదే ఉంటుంది. ఇప్పుడు సూర్యకాంతి ఏమన్నా ఈ డేట్లో పుట్టిన వాడికి కొంచెం ఎక్కువ ఎండ, ఈ డేట్లో పుట్టిన వాడికి తక్కువ ఎండ తగులుతుందా? తగలదు. కానీ మనిషికి ఇష్టము. మా ఇంట్లో మా అమ్మ ఈ వారఫలాలు చూసేది. ఇది కూడా చెప్తా. ఇప్పుడు చాలా చిన్న విషయం మనిషికి నేను గమనించింది ఏంటంటే, మనిషికి ఐడియాస్ ఇష్టం, సత్యం ఇష్టం లేదు. సత్యాన్ని మళ్ళీ మోసం చేస్తున్నాడు వాడు. ఇప్పుడు నువ్వు భూమి మీద పుట్టావు, ఇక్కడ ఒక గ్రహం తిరుగుతుందిరా. ఇప్పుడు నువ్వు 4:21 పుట్టినందుకు ఈ గ్రహానికి నువ్వు లింక్ అయినట్టు చెప్తున్నా. అంటే ఆ గ్రహం యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. నువ్వు లీనియర్గా చూస్తే ఇప్పుడు ఇట్లా 1 సెకండ్ అయితే ఇట్ గోస్ లైక్ దిస్. నిజానికి ఇట్లా పోతే ఈ గ్రహం టచ్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు అంతెందుకు, నువ్వు ఇట్లా ఒక ఊరు వెళ్తున్నావు, ఒక 20 degrees మలుపు ఇట్లా
స్ట్రేట్ పో, ఆ ఊరికి ఎప్పుడు పోదు. ఇది కూడా అంతే. నువ్వు పుట్టిన సమయాన్ని ఆధారం చేసుకుని నువ్వు మొత్తం గ్రహాలు నీ జాతకం ఫిక్స్ చేస్తున్నావు కదా, ఆ సమయం రాసిన వాడు కరెక్ట్ రాశాడని హౌ డూ యూ నో? ఫస్ట్ క్వశ్చన్. ఎవ్వడికి తెలియదు, నీకు అసలే తెలియదు. ఆ టైంలో నువ్వు పుట్టిన ఆనందంలో, ఆ పెయిన్లో అమ్మ ఉంటుంది, డాక్టర్ గారు బయట ఉన్నాడు, వాడికి సంబంధం లేదు, నువ్వు పుడితే సస్తేంది, ఫీజు కడితే చాలు. డాడీ ఏమో బయట తిరుగుతున్నాడు వరండాల. టైం ఎవడు రాశాడు? నర్సు రాసింది. అప్పుడు ఆమె వాచ్ చూసుకొని, అంటే కాలు బయటికి వెళ్ళినప్పుడు రాసిందా, తల బయటికి వెళ్ళినప్పుడు రాసిందా? దాని బుందా తెలియదు దానికి. సత్యం ఇది. ఇంతకంటే అబద్ధం ఇంకొకటి లేదు. ఇంకొకటి, కన్సీవ్ అయినప్పటి నుంచి టైం లెక్కలోకి రాలేదా? అంటే నువ్వు ఓన్లీ బయటకు వచ్చినాక ఏమన్నా డైరెక్ట్గా నువ్వు బ్రేక్ డ్యాన్స్ ఏమైనా చేస్తున్నావు, నువ్వు ఇంకా పాకే స్థితిలో ఏమి ఇంకా పూర్తిగానే ప్రాణిగానే వస్తున్నావు. నువ్వు ఓన్లీ అవయవ నిర్మాణం జరిగింది, మనో నిర్మాణం జరగలేదే. ఇప్పుడు మనస్సు లేని వాడిని పిచ్చివాడు అంటున్నావు, నువ్వు పిచ్చివాడివి కాదు. అసలు ఆలోచిస్తున్నారా? నాకు అర్థమైందంటే ఎప్పుడు ఆలోచిస్తలేడు. ఐడియాస్ కావాలి. కరుంగిలి మాల వేసుకోపో అంటే అసలు ఏంది అది? ఇది రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసిన, కరుంగిలి మాల వేసుకున్నా, ఇది ఒరిజినల్ ఎలా తెలుస్తుంది భయ్యా అని అడిగాడు. హౌ నమ్ముతున్నావు? ఒకటి గుర్తుపెట్టుకో, ఎక్కడా దొరకని చెట్టు అది కావాలి మనిషి. రోడ్డు మీద బూడిద రాసుకుంటే మంచి ఎత్తున ప్రచారం చేయి, వర్కౌట్ కదంటే బూడిద అన్ని చోట్ల ఉంది, రోడ్డు మీద మట్టి నచ్చదు నీకు. అట్లా కాకుండా హిమాలయాల్లో ఒకానొక గుహలో ఒక స్వామీజీ ఎట్లా చెప్పావనుకో, నీకు గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ ఆ బూడిద రాసుకుంటే నీకు ఉపయోగం ఉందో లేదు, కానీ నువ్వు ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉన్నావు. ఇదంతా మైండ్ నిన్ను ఎంత మనం ఇది వాడ మోతియా చేస్తుంది నిన్ను. అందుకని టైం విల్ టెల్ యూ ఫ్యూ థింగ్స్. వీటికి బియాండ్ కదా నీ పర్సనల్ నేను చెప్పేది. అందుకని నీవు పుట్టిన సందర్భాన్ని నేను లెక్కలోకి తీసుకున్నాను. నువ్వు కలిసినప్పటి నుంచి ఫస్ట్ చెప్పావు కాబట్టి నాకు అదే నచ్చింది. మిగతా అంతా నీ హెడేకు, నీ తిప్పలు నువ్వు, నాకు సంబంధం లేదు. ఏదన్నా నిస్వార్థంగా చేద్దాం అనుకుంటే అది ఒక్కటి మాత్రం నాతో చర్చించు. జీవితకాలానికి అది ఒక్కటే మన ఇద్దరి మధ్యన బంధం. అది లేకపోతే మంచి ఊరికి కలుసుకుందాం. నువ్వేం చెప్పినా వింటా, నేను దాన్ని కౌంటర్ చేస్తలేను. ఒక్కటైతే సత్యము, నీకు అన్యముగా ఏది లేదని తెలుసుకుంటేనే శివము. శివుడు వేరే, నువ్వు వేరేనా, మాయ ఎంటర్ అయింది. నేను శివం ఒకటే. శివశక్త్యాయుక్తో సౌందర్యలహరి ఏది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో కుశల స్పందితు. ఆదిశంకర్ల వారు చెప్పింది రకరకాల వ్యాఖ్యలు. శివశక్త్యాయుక్తో, శివుడు శక్తి యుక్తో కలిసే ఒకటి అని చెప్తూ మళ్ళీ ఏమన్నాడు, శక్తి కనుక లేకపోతే శివుడు స్పందితుమపి, అంటే ఏ స్పందన లేకుండా ఉంటాడు. అంటే నువ్వు అనుకుంటే స్పందించవచ్చు, అనుకుంటే స్పందన లేకుండా కూడా ఉండవచ్చు. రెండు స్థితులు ఉంది. మనకు స్పందించడమే తెలిసింది. స్పందన లేకుండా ఉండడం చూడు. ఉదాహరణకి December 31st నైట్ బాంబులు పేల్చారు. ఎందుకు కేరింతలేయాలి సార్? ఫస్ట్ క్వశ్చన్. రోజు బాంబులు పేలుస్తా, వేస్తావా కేరింత? నా కొడకను ఎక్కడ పోయింది కేరింత? బాంబులు పేల్చడంలోనే కేరింత దాగి ఉంటే ఎన్నిసార్లు బాంబులు వేస్తే అన్నిసార్లు కేరింతలు వేయాలి. నువ్వు అలసిపోయి చచ్చిపోతావు. కేరింత బాంబులు పేలవడం రాలే, లేక చూసావు కాబట్టి. అక్కడ లేక చూస్తే దైవం కూడా అంతే. రోజు దైవం నీ ఇంట్లో ఉంటే కొంచెం గ్లాస్ తీసుకురాపో నీళ్ళు అని చెప్పకపోతే చూడు, ఇది యాక్చువల్గా రైట్. ట్రీట్ సంథింగ్ నార్మల్లీ, అబ్సల్యూట్ నార్మల్లీ. ఏ ఎమోషన్ లేదు, బొంగు లేదు. అట్లాంటి మనిషి కోసం చూస్తున్నా లేరు. రమణ మహర్షి ఉండే, లేడు. ఉంటే జస్ట్ పోయి ఇట్లానే వస్తుంటుంది, అమ్మ నువ్వు మామూలుడు కాదు. సత్యాన్ని అద్భుతంగా ఉన్నది ఉన్నట్టు నిష్కర్షగా నిజముగా నిశ్చలముగా చెప్పింది రమణ మహర్షి ఒక్కడే. మిగతా వాళ్ళంతా గ్లోరిఫై చేశారు, ఎంజాయ్ చేస్తున్నారు. రమణ మహర్షి అసలు అరే గుర్తుపెట్టుకోండి, చివరి మాట, ఈ భూమి మీద ప్రశాంతంగా బతకాలంటే రమణ స్థితి తప్ప వేరేది ఏది ఉపయోగపడదు. రమణ స్థితి అంటే అన్నీ చేయి, అటాచ్మెంట్ ఉండదు. ఎక్కడున్నా హాయిగా ఉండు, ఎవరున్నా అందరిని ఒకలా చూడు, ఏం చేసినా ఫలితం ఆశించదు, నువ్వు ఏం చేసినా పూర్ణ శ్రద్ధలో చేయి. ఇవే ఆధ్యాత్మికత యొక్క కోర్. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఇట్స్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఈస్ ఈసోటెరిక్. దీనికి ఏమంటారు, రహస్యవాదము అని పేరు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇది నీకు సంబంధించిన విషయం కాదు, ఎంజాయ్ చేయి.
ఆ హిమాలయాల్లో ఒకడు ఉన్నాడు, సిద్ధార్ అని సిద్ధులు అంటారు కదా, అతను పోగానే నీ జాతకం అంతా చెప్పేస్తాడు. అతనికి ఏం పని లేదా? నీ జాతకం ఎందుకు చెప్తాడు? నువ్వు ఎవడు అసలు? వాళ్ళ దగ్గర ఆల్రెడీ పేజీలో రాసేసి ఉంటాయి. నువ్వు పోగానే నిన్ను చూసి పేజ్ తీసేస్తే నీ పేరుతో సహా ఉంటుంది. అంటే ఉన్నదే ఉంటుందా? ఉన్నదే ఉంటుంది. ఇంకా ఎందుకు అది ఉండడం? ఇప్పుడు ఉన్నది లేకపోతే కదా. ఇప్పుడు నా 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 మొబైల్లో నా బ్యాంక్ అమౌంట్ కనిపిస్తుంది 25,000, బ్యాంకులో కూడా అంతే ఉందనుకో, ఇంకెందుకు? ఇంకా ఉన్నది ఉండడమే నువ్వు ఆశ్చర్యపోతున్నావు. అట్లెట్లుంటుంది? నేనైతే అసలు ఆశ్చర్యపోను. ఉన్నదే ఉంది కదా, క్యా ఫరక్ పడతా. తర్వాత నా ముందే ఆయన బంగారం తీసి చూపించాడు. ఇచ్చాడా? ఇయ్యనన్నాడు. ఎందుకంటే ఏదైనా బంగారం తీసే శక్తి ఉన్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేస్తే ప్రాణం మీదకి వస్తుంట. మరి ఎందుకు ఆర్ట్ బొంగు? మరి అంటే ఎవరైతే బంగారం మేనిఫెస్ట్ చేయగలడో అతను తెలుసుకున్న విషయం ఏంది, బంగారం మేనిఫెస్ట్ చేయడం చాలా గొప్ప విషయమే, కానీ దాన్ని మిస్యూజ్ చేస్తే యు గో క్రేజీ ఆర్ యు డై. దాన్ని ఎప్పుడు నువ్వు చెడు కార్యక్రమానికి వాడను. ఈ భూమి మీద మంచి కార్యక్రమం జరుగుతుందా? ఏం జరగట్లే, అన్ని చెడు కార్యక్రమాలు, పెళ్లితో సహా. అందుకే అతను బంగారం తీసి చూపిస్తాడంటే కానీ ఎవరికి ఇవ్వడు. నేను ఒకటే చెప్పాను, చెప్పులు వేసుకుని పోరా నాయన, నన్ను వదిలే. ఈ సోది ఎవరికి అంటే కొందరికి నచ్చుతుంది. ఇప్పుడే వెళ్ళిపోదాం పండి, నాకు అస్సలు ఆసక్తి లేదు. ఇప్పుడు నేను ఎక్కడుందా అంటే సాక్షాత్తు భగవంతుడు వచ్చిన ఒక భోజనం చేస్తున్న స్వామి, రెస్పెక్ట్ ఇస్తాను. ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, కొన్నిసార్లు అనుభవానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మా గురువుగారు సంగీతం నిర్వహణ వచ్చిన కాళ్ళు మొక్కుతాను వచ్చి, మరి భోజనం చేస్తున్నా మీరు అన్నం పప్పు తింటారని అడుగుతాను. నాకు ఏం లేదు పని. నేను నిజంగా చేసే నా సేవ ఏమిటంటే ఏ సేవ చేయకపోవడమే, లేదా ఏం పట్టించుకోకపోవడం. ఆ వ్యక్తిని ఆ వ్యక్తిలా ఉండని ఒకసారి నిజంగా గాడ్ ప్లేస్లో ఉండి చూస్తే దిమాగ్ ఖరాబ్ ఉంటుంది. అది ఊరికి పిలిచావనుకో ఎంత కోపం వస్తుంది నీకైనా. అంటే అందుకే చెప్పారు, దేవుడికి చెవులు ఉండవు, కళ్ళు ఉండవు. ఆత్మకి చెవులు ఉండవు, కళ్ళు ఉండవు. సత్యానికి చెవులు లేవు, కళ్ళు లేవు. నేను చెప్పింది కాదు, మనకంటే ముందు చాలా ఏళ్ళకి క్లియర్గా చెప్పారు అసలు. అంటే నువ్వు ఎన్ని గంటలు కొట్టినా వినబడదు. నువ్వు దేవుడు చెవులు లేకపోతే నీ కోరిక వినిపిస్తుందారా? వినబడకపోతే ఏం చేస్తాడు? చేయడు. కళ్ళు లేవు, ఎవరు వచ్చారో తెలియదు. స్వామి అన్న వినేది చెవులే, వినబడదు. బాధ. అంటే దాని అర్థం దేవుడు దైవం అన్నది స్థితిరా డాడీ. ఇప్పుడు నా కళ్ళు లేవు, చెవులు లేవు, నేను హ్యాపీగా ఉండొచ్చా? దట్ ఈస్ మీ. ఇది చెప్పి 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 సచ్చిన ఎట్లయితే మనిషికి సినిమాల్లో ఫైట్లు గిట్లు ఇష్టమో, రియల్ లైఫ్లో కూడా అటువంటివే ఇష్టము. ఒక కొత్త గెటప్, ఏదన్నా ఒక మిరాకిల్. ఎందుకు? వై? విజువల్ థింకింగ్. అందుకని టైం లేకపోతే అట్లే కొట్టుకుపోతూ ఉంటారు. ఇప్పుడు నార్త్కి వెళ్తే ఎన్నో ఉంటాయి అఖాడాలు. ఆ తర్వాత ఇవి ఉంటాయి ఏవి మహామండలేశ్వర్లు, రకరకాల సమాజాలు ఉన్నాయి. ఇది మన హిజ్రాలు, వాళ్ళకు ఒక అఖాడా. వాళ్ళ సత్యానికి హిజ్రా ఉంటుందా? సో అందుకని నేను ఒకటి ఎప్పుడు నేను చెప్తాను, సత్యము పరిపూర్ణంగా అవగతమైతే యు బికమ్ ఆర్డినరీ అగైన్. పూర్తిగా అర్థమైతే నువ్వు వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి భోజనం వండుకొని తింటావు. అల్టిమేట్ రియలైజేషన్ యొక్క స్టేట్. యు స్టార్ట్ లివింగ్ అగైన్ ఇన్ ద మూమెంట్. మన మనసులో కాన్సెప్ట్లు అద్భుతంగా ఉంది, ఇక్కడే ఉంది గొప్పది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఊరికే సరదాగా అడుగుతా, ప్రపంచంలో గొప్ప పుణ్యక్షేత్రము చాలా దూరంగా ఉన్నది ఏది లేదా? ఎందుకు దగ్గరే ఉంటాయి ఇప్పుడు? తర్వాత ఒక అమ్మాయిని ఒకటి ప్రేమించి ఈమె లేకపోతే బతకనంటాడు. ఓన్లీ ఆ ఏరియాలో ఉన్న అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నాడు? చిన్న చిన్న ప్రశ్నలు. ఆ వయసు వచ్చింది, ఆ టైంలో చూస్తే నీకు లవ్ అయింది అంతే. నువ్వు ఆ టైంలో చైనాలో ఉంటే చైనా దాన్ని పెళ్లి చేసుకుంటావు, అమెరికాలో ఉంటే అమెరికాని. ఒకవేళ కోతులు ఉన్న ఫారెస్ట్లో ఉంటే కోతిని పెళ్లి చేసుకుంటావు నువ్వు. నీకు ఇప్పుడు ఎవరో ఒకరిని పట్టుకొని పడుకోవాలని ఉంది. ఏముందండి, కోతి తోకుందంటే దానికి ఏం ప్రాబ్లం లేదు, ఐ కెన్ మేనేజ్ అని చెప్తుంది మైండ్.
గాడిలో చేసుకున్న వాళ్ళు ఉన్నారు, గాడిలతో సంసారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ డీటెయిల్స్. ఫేమస్ పీపుల్ కూడా ఉన్నారు. రాత్రిపూట గుహలో వారు ఏం చేస్తారు, వాడితో పాటు ఒక గాడిద ఉంటారు. ఇద్దరు రెండు రకాలుగా అర్థం చేసుకున్నారు. ఓహో గాడిద కాబట్టి వీడు అడ్డగాడిద అనుకున్నారు. కాదు కాబట్టి మరి వాడికి టైం పాస్ ఎట్లయితుంది. ఎవడికో హఠాత్ గాడి వచ్చింది, మరి ఆడగాడిద ఎత్తుకోవాలి. వీడు మగగాడిద కాబట్టి మగ ఆడ ఏం సంబంధం. సీసీ కెమెరాలు లేవు కాబట్టి చాలా మంది బతికిపోయారు. మత గ్రంథాలు రాసినవి, నేను చెప్పినవి కాదు. మళ్ళీ ఎందుకు మళ్ళీ నా తలకాయ మీదకి వస్తుంది. అవన్నీ చాలా గొప్ప విషయాలు. అంత గొప్ప విషయాలు నాలో లేవు. నేను పరమ సాదాసీదా జీవితాన్ని అనుభవిస్తున్నవాడిని. నా జీవితంలో ఏ కాన్సెప్ట్స్ లేవో. వీడు పక్కన ఉన్నాడు చూస్తాడు, అంటలు కూడా ఇప్పుడే అంటగడికి వచ్చింది. బ్రూటల్ రియాలిటీ నాది. మనసులో ఉన్నవాడు ఏం తెలుసా, అభిషేకము చేయాలి, గంగాజలం ఇది వస్తుంది. నేను అంటున్నా బాత్రూమ్ వాటర్ చాలు. నీవు ఇంపార్టెంట్, నాకు వస్తువు ఇంపార్టెంట్ కాదు. ఐఆమ్ రిఫైన్డ్. నేను రిఫైన్డ్ స్టేట్లో ఉన్నాను. నాకు రిఫైనింగ్ ఆబ్జెక్ట్తో పనిలే. అందుకని నేను చెప్పింది ఊరికి విను, ఏది తీసుకోకు, నీ జర్నీని కొనసాగించు. నీకు టైం కొన్ని చెప్తున్నా ఖచ్చితంగా టైం నీకు కొన్ని చెప్తుంది. బీ ఇన్ టచ్. కానీ స్వార్థం లేకుండా ఏమైనా చేయాలని నా కోరిక. నువ్వు అదేమిటన్నది అందరం ఒక 2-3 ఆలోచనలు చేద్దాం. నీకు ఏమిరా కానీ మంచి ఆనందం వస్తుంది. వాడిని అడగను ఎప్పుడు. టైసన్ గారు వాడికే బోల్డ్ ఉంది ప్రాబ్లమ్స్. నేను వాడికి సాయం చేయాలంటే నేను స్వార్థపరుని కావాల్సి వస్తుంది. అట్లా నా కథమే. ఆ ప్రాసెస్లో ఉన్నానన్న నేను అనిపిస్తున్నా మీకు. వాట్ యూ ఫీల్? నీ అదృష్టవశాత్తు నువ్వు క్లీన్గా ఉన్నావు. కొంత ఈసోటెరిసిజం ఉంది అంతే. అదే దానివల్ల నష్టం లేదు. కానీ అందులో విముక్తి కూడా లేదనేది ఒక మాటగా చెప్తున్నాను. ఏమంటారు, అల్వార్ సాంప్రదాయ హెచ్చరికై అని పిలుస్తారు. అంటే ఊరికే రాజుగారు వస్తున్నారా ఓహో అని ఎందుకు చెప్తారు తెలుసా టైజన్. ఎవరితో నిద్రపోతే రాజుకు నచ్చదు. ఇప్పుడు అదే రమణ మహర్షి వస్తే ఎవరు చెప్పరు. నేను వచ్చినా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవడు ఎట్లుందో ఓకే నాకు. అట్లా కాకుండా నాకు ఇప్పుడు ఎవడు మన నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ వచ్చాడు అనుకో, వచ్చి 3 hours ముందే చెప్తారు. ప్రైమ్ మినిస్టర్ వస్తే నువ్వు ఇక్కడ కింద కూర్చొనియారు. నువ్వు 3 hours అలా అలిసి చచ్చిపోతారు. చిన్నపిల్లలు డ్యాన్స్ చేసే ప్రోగ్రామ్ ఉందనుకో, 20 సార్లు చేపిస్తారా. ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు మిస్టేక్ జరగొద్దని చెప్పి ఎంత అవస్థ పెడతారో. అట్లా నేను కూడా ప్రైమ్ మినిస్టర్ కాగానే ఒక 4 ముఖ్యమంత్రులతో నేను ప్రోగ్రాంలు చేసిన కాబట్టి నాకు నెక్స్ట్ ఎవరైనా ముఖ్యమంత్రి వస్తాడో నేను రాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక షో ఉంది మన ఇద్దరం చేసేది. ముఖ్యమంత్రి వస్తున్నాడంట, ఇంకా చూసుకో. ఇంకా సరే, ఇంత చక్కగా మాట్లాడుకున్నాం కాబట్టి. ఉండేది ఎక్కడ? హైదరాబాద్. మాది ప్రాపర్ కర్నూలు. ఇక్కడే ప్రస్తుతం హైదరాబాద్. Thank you.